స్తోత్రములు 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 ప్రభువా నాయన మహాపరిశుద్ధుడా, నీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించున్నాము ప్రభువా. అయోగ్యులము నాయన, అల్పులము ప్రభువా, బలహీనము ప్రభువా, మట్టివారము నాయన, ఎన్నిక లేని వారము ప్రభువా, సామాన్యులము నాయన, చెప్పుకోదగిన యోగ్యత మాలో ఏమీ లేదు నాయన. అతిశయించుటకు ప్రభు ఒక చిన్న కారణము కూడా లేదు నాయన. ప్రభా, ఈ దినము ప్రభా ఈ విధంగా నీ సన్నిధానంలో ప్రభా నీ బలిపీఠము చుట్టూ మేము సమావేశమై ఉన్నామంటే ప్రభా ఇది మా నీతిని బట్టి కాదు నాయన, మా భక్తిని బట్టి కాదు ప్రభా, ఇది మా మంచితనాన్ని బట్టి కాదు నాయన, ఇది కేవలం ఉచితమైన కృపే నాయన. జగత్ పునాది వేయబడక మునిపే ప్రభా, ఓ నీ చిన్న మనస్సులో నాయన ఈ విధంగా మేము కూడి ఉంటూ నువ్వు చూసిన దేవుడు నాయన. ఈ స్థలంలో ఎంతమంది అయితే కూడి ఉండాలని ముందుగా నిర్ణయించి ఉన్నావో ప్రభా, వారిని స్థలంలోకి నువ్వు సమకూర్చేందుకు స్తోత్రము నాయన. ఇక్కడ ఎవరి ద్వారా ప్రసంగించబడాలి ప్రభా, ఇక్కడ ఎవరి ద్వారా తర్జుమా చేయబడాలని ప్రభా, ఓ నిజంగా ఈ కూడికలకి ఎంతమంది రావాలని ప్రభా నీ యోచన చేసి ఉన్నావో నాయన. ఓ తండ్రి, ప్రతి ఒక్క బిడ్డని ప్రభా నీ ఆలోచనలో నీ తలంపులో నువ్వు చూసిన ప్రతి బిడ్డ ప్రభా ఈ స్థలంలో ఉన్నదని నిశ్చయంగానే నమ్ముచున్నాను ప్రభా. ఎందుకంటే నీ ఆలోచన తప్పిపోదు నాయన, మానవ ఆలోచన తప్పిపోతుంది నాయన, మానవ ప్రణాళిక తప్పిపోతాయి నాయన. ఓ తండ్రి ప్రభా, నీ ఆలోచనలు ఉన్నతమైనవి నాయన, అవి అతీతమైనవి నాయన, అవి సహజాతమైనవి నాయన. ఓ తండ్రి ప్రభా, ఎల్ షద్దాయ్ దేవుడుగా నాయన, రొమ్ములు కలిగిన దేవుడుగా ప్రభా, బలిష్ఠుడుగా నాయన, ఆత్మరూపిగా ప్రభా, వాక్య రూపిగా నాయన, నువ్వు అనాదిలో తలంచిన ప్రభా ఆ ఆలోచన రండి ప్రభా ఈ కొడుకులోనికి దిగి వచ్చిన దేవుడు నాయన. ఇక్కడ ముఖ్య ప్రసంగికుడు నీవై ఉన్నా ప్రభా, నీ ఆత్మ ఇక్కడ ఉంది నాయన, నీ అభిషేకం ఇక్కడ ఉంది నాయన, నీ సన్నిధి ఇక్కడ ఉంది నాయన, నీ ప్రశాంతి ఇక్కడ ఉంది నాయన. నీవు మా మధ్య ఉన్నావు నాయన, బలిష్ఠుడిగా ఇక్కడ ఉన్నావు నాయన, వాక్య రూపిగా నాయన, ఆత్మరూపిగా ప్రభా ఇక్కడ ఉన్నావు మేము నమ్ముచున్నాం ప్రభా. ఓ మనుషులు నాయన అనేకమైన ఆలోచనలు నాయన, అనేకమైన తలంపులు ఆయన, అనేకమైన ప్రణాళికలు కలిగి ఉండొచ్చు కానీ ప్రభా నీ ఆలోచనకి ప్రభు వారు సమానం కాదు నాయన. ఓ నీవు అతీతమైన వాడు నాయ ప్రభా, ఓ అతీతమైన వాడు ఇక్కడ ఉన్నావు నాయన. ఓ రోజు ప్రభా యేసుక్రీస్తు వారు మాట్లాడి ఉన్నారు నాయన. ఓ నన్ను తండ్రి ఏ విధంగా పంపించి ఉన్నాడో ఆ విధంగా నేను పంపుచున్నానని ప్రభా. తండ్రి నన్ను ఏ విధంగా పంపి ఉన్నాడంటే పంపిన వాడు నాతో కూడా ఉన్నాడని ప్రభా. ఓ ఆయన మాట్లాడి ఉన్నాడు నాయన. ఇక్కడ నువ్వు పంపించిన ప్రతి బిడ్డతో కూడా ప్రభా నీవు ఉన్నావని నమ్ముచున్నావు ప్రభా. నీ అభిషేక తైలము నాయన ఈ మధ్యాహ్న సమయం ఉంది నాయన, నువ్వు కుమరించబోతున్న దేవుడు నాయన. ఓ అహరోను తల మీదుగా పోయబడిన ఆయన అంగి అంచులకు దిగజారిన పరిమళ తైలాన్ని ప్రభా ఓ నువ్వు అభిషేకించబోతున్న దేవుడు నాయన. ప్రతి ఒక్కరము నాయన ఓ నీ అభిషేకాన్ని ప్రభా, ఓ నీ ఆత్మ కదలికలు నాయన, నీ సన్నిధిని నాయన, నీ వాతావరణాన్ని నాయన ఓ మేము రుచి చూడబోచున్నాం ప్రభా. ఓ మా గ్రహాలకి మేము తోడుకెళ్ళబోచున్నాం ప్రభా. ఆనాడు ఎంఏ మార్గంలో మాట్లాడి ఉన్నారు నాయన, మా హృదయంలో మండి అని తండ్రి ప్రభా. ఈ రోజు మేము అదే అనుభూతితో తండ్రి ప్రభా ఓ ఈ లైవ్ లో విరిచిన ప్రభా ప్రతి బిడ్డను కూడా దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన. ఎంతమంది అయితే ప్రభా నీ వాక్యము కొరకు ప్రభా ఎదురు చూస్తూ ఉన్నారో నాయన, నువ్వు ఏం మాట్లాడబోతున్నావు ప్రభా, ఎవరు ఎవరు ఏ ఆలోచనతో ఉన్నారో నాయన, వాళ్ళతో నేరుగా సూటిగా ప్రభా వారు హృదయాలతో చచ్చుకుపోయే విధంగా ప్రభా నువ్వు మాట్లాడబోతున్నావు నాయన. నిజంగా నేను నమ్ముచున్నాను ప్రభా. స్తోత్రము నాయన. నిజంగా ప్రభా మేము అల్పులము నాయన, మేము బలహీనము ఏం దిక్కులేని వాడు, యోగ్యత లేని వారం నాయన వాళ్ళకి క్షమించి. స్తోత్రం నాయన. నిజంగా ఈ కొడుకులో నీ గుండె ప్రభా మహిమ గంట ప్రభావాలు పొందుకో యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాం. మన మధ్య రాయ్ గారు ఉన్నారు, వాక్యం బోధించడానికి తర్జుమా నసులు గారు ఉన్నారు. ప్లీజ్ కమ్. Hallelujah. Hallelujah. Glory to the name of Lord Jesus Christ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. In this morning time, ఈ ఉదయకాల సమయము
This is a great opportunity for us to stand in the presence of God. ఇది ఒక మంచి అవకాశం అయి ఉన్నది మనం దేవుని సన్నిధిలో నిలబడుటకు. Hallelujah. హల్లెలూయా. So may God have mercy upon us. దేవుడు మన యందు కృప కలిగి ఉండును గాక. Hallelujah. ఆమేన్. While we are standing, మనం నిలబడి ఉండుండగా we open our Bibles to the book of Corinthians. మనం మన యొక్క పరిశుద్ధ గ్రంథాలను కొరింథీ గ్రంథం వైపు తిప్పుదాము. 2 Corinthians 3rd chapter. 2 కొరింథీయులు 3వ అధ్యాయము 17 and 18th verse. 17, 18 వచనములు చదువుతున్నాం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక శ్రమ మాత్రమందు ముందు మా చులకని 2 Corinthians 3rd chapter 17 and 18. ఓ సారీ బ్రదర్. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వతంత్రము నుండును. మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభావమగు ఆత్మచేత ప్రభు యొక్క ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. క్షమించాలి, నేను తెలుగు ఎక్కువ చదవలేను, ఇంగ్లీషే ఎక్కువ. Amen. సారీ. We close our eyes for a small prayer. మనం మన కళ్ళను మూసుకొని తల ఉంచుదాము ఒక చిన్న ప్రార్థన కొరకు. Our Abba, our heavenly Father, మా అబ్బా పరలోకపు తండ్రి, today we are here in your presence, Lord. ఈ రోజు మేము మీ యొక్క సన్నిధిలో నిలబడి ఉన్నాం ప్రభువా. There is no hope left for this world except you, Lord. ఏ యొక్క నిరీక్ష మిగిలి లేదు ప్రభువా ఈ యొక్క ప్రపంచమునకు. There is only hope is you, Father. మీరొక్కరే ఒక హోప్ అయి ఉన్నారు ప్రభువా. Because you are the creator. ఎందుచేతనగా మీరే సృష్టికర్త అయి ఉన్నారు ప్రభు. Everything comes through you. ప్రతి ఒక్కటి మీ ద్వారానే వచ్చి ఉంది ప్రభా. So Father, our only hope is you today morning. కనుక ప్రభా మీరొక్కరే మా యొక్క నిరీక్షణ అయి ఉన్నారు ప్రభా. We are approaching your throne. మేము మీ యొక్క సింహాసనం యొద్దకు వచ్చి ఉన్నాం ప్రభు. Because this is a time to approach the throne of God. ఎందుచేతనగా ఇదే సమయం అయి ఉన్నది ప్రభా మీ సింహాసనం యొద్దకు వచ్చి నిలబడుటకు. Amen. ఆమేన్. Because the times are going to come. ఎందుచేతనగా సమయములు రాబోచున్నాయి ప్రభా. There is no one will come to near you. ఎవరు కూడా మీ యొద్దకు రాలేరు. But this is the time to approach the throne because the blood is available there. ఎందుచేతనగా ఇదే సమయమై ఉన్నది ప్రభువా మీ యొక్క సింహాసనం యొద్దకు రావటకు. ఎందుచేతనగా రక్తము ఇంకా ఉన్నది. Have mercy upon us, Father. మా యందు కృప చూపించండి ప్రభు. And lead us and guide us and hold our fingers and teach us how to walk. మమ్మల్ని చేత్తో పట్టుకొని నడిపించి మమ్మల్ని ఏ విధంగా మేము నడవాలో నేర్పించండి ప్రభువా. We are submitting everything for your glory in the name of Jesus Christ. మేము సమస్తమును మీ హస్తములకు అప్పచెప్పుకొని ప్రభు యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం ప్రభు. Amen. ఆమేన్. Please be seated, my brother, my sister. దయచేసి కూర్చోండి సహోదరి సహోదరులారా. I greet you all in the name of Lord Jesus Christ. మిమ్మల్ని అందరినీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఆహ్వానిస్తున్నాను. And may God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. After a long time we are meeting each other. చాలా సమయం తర్వాత చాలా కాలం తర్వాత మనందరం ఇలాగా సమకూడి ఉన్నాము. We lost many of our fellow warriors. ఇంతకు ముందు ఉన్న మన యొక్క సహోదరులు ఎందరో Fellow warriors. మన యొక్క సహోదరులు యోధులు సహవాస యోధులు. But the war is not over. ఇక్కడ యుద్ధం అయితే ముగించబడలేదు. But we are losing the warriors.
కానీ మన ఎవరైతే యోధులైతే ఉన్నారో ఆ యుద్ధ స్థలంలో వాళ్ళని మనం కోల్పోచున్నాము. You know, మీకు తెలుసా, when the war is going on, ఎప్పుడైతే యుద్ధం జరుగుతున్నదో if any one leader die there, ఎవరైనా ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయినట్లయితే that place not keeps empty. ఆ యొక్క స్థలం అనేది ఖాళీగా విడవబడదు. Immediately some person comes and take over the charge. వెంటనే మరొక వ్యక్తి వచ్చి ఆ స్థలాన్ని ఆక్రమించి దాన్ని స్వాధీనపరచుకుంటాడు. Amen. ఆమేన్. If he dies, ఒకవేళ అతను చనిపోతే the another person come to that place, మరొక వ్యక్తి వచ్చి ఆ స్థలంలో నిలబడి he lead the battle. ఆ వ్యక్తి ఆ యొక్క యుద్ధాన్ని నడిపిస్తాడు, ముందుకు సాగిస్తాడు. Only that army wins the battle who have the substitute. కేవలము ఆ యొక్క సైన్యం మాత్రమే యుద్ధాన్ని గెలుస్తుంది. ఏ సైన్యానికైతే ఒక అధిపతి ఉంటాడో, నాయకుడు, Substitute. ఒకరు చెల్లిపోతే ఒకరు ఉండాలి. ప్రత్యామ్నాయం ఉంటాడో. థ్యాంక్ యూ. If you depend upon only one king, ఒకవేళ మీరు ఒకే ఒక రాజు పైన ఆధారపడి ఉంటే, you know, in the time of Josaphat, మీకు తెలుసు కదా, జోసఫాత్ సమయంలో the enemy are saying, మన- the enemy saying, ఆ శత్రువు చెప్తున్నాడు, leave all the soldiers, సైనికులందరినీ విడిచిపెట్టండి, target the king, కేవలము రాజును మాత్రమే మీరు గురిపెట్టండి. because after him ఎందుకంటే ఆయన తర్వాత there is no leader there. ఆయన తర్వాత వేరే ఒక యజమానుడే లేడు అక్కడ. Amen. ఆమేన్. So if you kill him, ఒకవేళ మీరు ఆ రాజును చంపినట్లయితే the sainik will scatter here and there. ఆ యొక్క సైన్యం అంతా అటు ఇటు చెల్లాచెదరైపోతారు. Amen. ఆమేన్. This is not a matter that how much sainik you have in your battalion. ఇది మీకు ఎంత మంది సైనికులు ఉన్నారనేసి ప్రాముఖ్యత కాదు, కానీ అక్కడ Amen. ఆమేన్, How much big army you have, that's not a matter, but how much good leader you have, that's a matter. మీకు ఎంత గొప్ప సైన్యం ఉన్నది అనేది అది ఒక ప్రాముఖ్య విషయం కాదు, కానీ మీకు ఎంత మంచి గొప్ప రాజు ఉన్నాడు అన్నదే ప్రాముఖ్యమైన విషయం అయింది అక్కడ. Amen. ఆమేన్. If you have a good army but you don't have a good leader, when the leader dies, the army will scatter. మీకు ఒకవేళ గొప్ప సైన్యం ఉండి ఒకవేళ గొప్ప రాజు లేకపోతే, నడిపించేవాడు లేకపోతే, ఆ నడిపించేవాడు చనిపోగానే ఈ సైన్యం అంతా చెల్లాచెదరైపోద్ది. You know, when you see the football match, మీకు తెలుసు కదా, ఒకవేళ మీరు ఆ ఫుట్బాల్ మ్యాచ్ చూసినట్లయితే, ఆటను గమనించినట్లయితే, the one who playing the football and all, they knows. ఎవరైతే ఈ ఆటను ఆడుతున్నారో వాళ్ళకి తెలుసు, Before they face that match, ఆ యొక్క మ్యాచ్ ఆడటానికి ముందుగానే they analyze the opposite team. వారి యొక్క ప్రత్యర్థుల్ని వారు గమనిస్తారు, వారి యొక్క సామర్థ్యాన్ని వారు చూస్తారు. ఆ టీమ్ లో ఉన్న బెస్ట్ ప్లేయర్ ఎవరు, ఆ యొక్క టీంలో ఆ యొక్క జట్టులో ఎవరైతే మంచిగా ఆడుతున్నారో ఆయనే చాలా మంది స్కోర్ చేశారు, ఇంతకు ముందు అతనే ఎక్కువగా స్కోర్ చేస్తున్నాడు. కొంచెం గ్యాప్ వస్తే ఎవరు ఎగిరిపోతారు, కొద్దిగా మనం గాని అవకాశం ఇస్తే అతను దూసుకొని ముందుకు వెళ్ళిపోతాడు. బిఫోర్ దే ఫేస్ ద మ్యాచ్ దే పుట్ ద వీడియో అండ్ మేకింగ్ ఎవ్రీ మూమెంట్స్, వాచింగ్ ఎవ్రీ మూమెంట్స్ ఆఫ్ దట్ పర్సన్. ఈ యొక్క ఆట మొదలవక ముందుగానే వారు ఇంతకు ముందు ఆడిన ఆటను వారు వీడియోలో వేసుకొని అతని యొక్క కదలికనన్నిటిని గమనిస్తుంటారు. They leave all the players. వాళ్ళు మిగతా ఆటగాళ్ళందరినీ పక్కన వదిలిపెట్టేస్తారు. But they cover the main player. ఎవరైతే ప్రథమ ఆటగాడు ఉన్నాడో అతన్ని మాత్రమే వారందరూ చుట్టుముట్టుతారు. Whenever the ball comes to him, ఎప్పుడైతే ఆ బంతి అతని దగ్గరికి వస్తుందో 4 persons will be there. They block that person not to move anywhere. అతని చుట్టూ ఒక నలుగురు ఉండేసి ఆ బాల్ అతని దగ్గర రాకుండా వాళ్ళు అడ్డుకిస్తూ ఉంటారు. Because they know, ఎందుకంటే వారికి తెలుసు, if we give a little gap, అతనికి గాని చిన్న అవకాశం ఇచ్చినట్లయితే he'll make it score. ఆయన ముందుకు దూసుకెళ్లిపోతాడని. So the captain tells, don't leave him. అందుకనే ఆ జట్టు యొక్క యజమాని చెప్తాడు, మీరు అతన్ని విడవద్దు అని. How much you can make injury, make him. అతనికి ఎంతగా గాయపరచగలరో అంతగా గాయపరచండి అతన్ని, But cover him. కానీ అతన్ని మాత్రం చుట్టుముట్టి ఉండండి. Understanding? అర్థమవుతుందా? This is a strategy to play. ఇది ఒక ప్రణాళిక అయి ఉన్నది ఆట ఆడటానికి. Every game there is a strategy. ప్రతి ఒక్క ఆటకి ఒక ప్రణాళిక అనేది ఉంది. Amen. ఆమేన్. In cricket also the strategy is there. ఆ క్రికెట్ ఆటలో కూడా ఒక ప్రణాళిక అనేది ఉంది.
How many of you know the Ganguly? మీలో ఎంతమందికి తెలుసు గంగూలీ అనే ఆటగాడు క్రికెట్ లో? ఆయనకు ఒక వీక్నెస్ ఉంది. అతనికి ఒక బలహీనత ఉంది. 1-2 బౌన్సర్ పెడితే, 1-2 బాల్ గాని నెత్తిమై నుంచి బౌన్సర్లు వేస్తే, అండర్స్టాండింగ్, అర్థమవుతుందా? థర్డ్ బాల్ యూ విల్ అవుట్. 3వ బంతికి ఆయన అవుట్ అయిపోతాడు. చాలా భయపడతారు. చాలా భయపడతాడు అతను. ఎనిమీ టీమ్ నోస్. అందుకనే ప్రత్యర్థుల యొక్క జట్టుకు తెలుసు. The enemy knows every weakness of that person. ఆ ప్రత్యర్థికి తెలుసు ఆ జట్టులో ఉన్న అతనికి బలహీనతలన్నీ. Mainly for the main players. ముఖ్యంగా ఎవరైతే ప్రముఖమైన ఆటగాళ్ళు ఉంటారో వాళ్ళ యొక్క బలహీనతలు తప్పకుండా వాళ్ళు ఎరిగి ఉంటారు. The same thing in the war. అదే మన యుద్ధంలో కూడా అదే జరుగుతుంది. Amen. ఆమేన్. Every warrior is not same. ప్రతి యుద్ధము ఒకటే కాదండి. Every warriors is not same. ప్రతి యోధుడు ఒకటే కాదు. They know. వారికి తెలుసు This person is special. ఇతడు చాలా ప్రాధాన్యమైన వాడు. That's why the enemy said, అందుచేతనే శత్రువు అంటున్నాడు, don't leave Ahab. అందుచేతనే అహాబును మీరు విడవద్దు, Leave everyone. ప్రతి ఒక్కరిని వదిలిపెట్టండి. Cover the chariot of Ahab. ఆ యొక్క రథాన్ని, అహాబు యొక్క రథాన్ని చుట్టుముట్టండి. If we kill Ahab, ఒకవేళ మనం గాని అహాబును చంపినట్లయితే the victory is ours. మనకే విజయం అందుతుంది. Because ఎందుచేతనగా that's a one man show. అది కేవలం ఒక్క వ్యక్తి యొక్క ఆట అయి ఉన్నది. Amen. ఆమేన్. If we finish that person, ఒకవేళ మనం అతన్ని గాని ముగించినట్లయితే then everyone will scatter, because ప్రతి ఒక్కరు చెల్లాచెదరైపోతారు. they are taking command from that only person. ఎందుచేతనగా అతని యొద్ద నుండే వాళ్ళందరూ ఆజ్ఞలు పొందుకుంటున్నారు. Understanding? అర్థమవుతుందా అండి? But in the real battle, కానీ నిజమైన యుద్ధంలో the situation will be different. అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయండి. They keep the persons. వారు కొంతమంది వ్యక్తులు పెడతారు. Is the command one. అక్కడ ఒక యోధుడు, ఒకటో యోధుడు, First he will lead. అతను ముందుగా నడిపిస్తాడు. He'll go in the first. Always the leader goes first. ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళే ముందుగా నడుస్తారు. సైనిక్ ముందుకు వెళ్ళట్లేదు. సైనికులు ముందుగా వెళ్ళరు. The leader goes first. ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళే ముందుగా వెళ్తారు. Moses went first. మోషే గారు ముందుగా వెళ్ళారు. The people followed him. ఆయన్ను జనాంగము వెంబడించారు. Amen. ఆమేన్. The leader keep his life in front of the enemies. ఎవరైతే జట్టుకు ప్రథమ వ్యక్తి ఉన్నాడో అతను తన ప్రాణాన్ని ముందుగా పెడతాడు. The people thinking, oh, my leader is going in the front. ప్రతి జనాంగం అనుకుంటారు నా యొక్క యజమానుడు ముందుగా వెళ్తున్నాడు అనేసి. So I don't have a fear. నాకు ఇంకే భయం లేదు అనేసి. First, the army should believe that leader. ముందుగా ఏ సైన్యం అయితే ఉందో ఆ సైన్యం అనేది తన యజమానుడిని నమ్మాలి. That's why అందుచేతగా God told Branham, దేవుడు బ్రదర్ బ్రహ్నం గారికి చెప్పి ఉన్నాడు, if you make the people believe on you, ఒకవేళ నువ్వు గనక ప్రజల యొక్క విశ్వాసాన్ని నువ్వు పొందగలిగినట్లయితే. he never said if you make a believe on me. ఆయన ఇలాగ ఎన్నడూ చెప్పలేదు, నువ్వు గనక ఒకవేళ ప్రజల విశ్వాసాన్ని నా మీద వాళ్ళు పొందినట్లయితే. No. ఆ విధంగా చెప్పలేదు. If you make a faith of the people upon you, ఒకవేళ ప్రజల యొక్క విశ్వాసాన్ని నీ మీద ఉంచినట్లయితే, then the cancer will not also stay before you. అప్పుడు నీ ముందు క్యాన్సర్ కూడా నిలవజాలదని చెప్పాడు. First, the people should believe the leader. మొదటిగా ప్రజలనే వాళ్ళు, జనాంగం అనే వాళ్ళు తన యజమానుని నమ్మాలి. King will not come. రాజు ఎప్పుడు రాడు, but Senadipati will be there. సైన్యాధిపతి ఉంటాడు. Amen. ఆమేన్. In David's army, దావీదు యొక్క సైన్యంలో David is sitting at home. దావీదు ఇంట్లో కూర్చొని ఉన్నాడు. But the commander, ఎవరైతే సైన్యాధిపతి ఉన్నాడో, is leading. ఆయన ముందుకు నడిపిస్తున్నాడు. After overcoming the city, ఆ యొక్క పట్టణాన్ని జయించిన తర్వాత, then he is informing to David, ఆయన అప్పుడు దావీదు గారికి చెప్తున్నారు, ఈ విధంగా మేము జయించామని. come, రండి, we already overcome the city. ఇప్పుడు మేము ఈ పట్టణాన్ని జయించి ఉన్నామని. Amen. ఆమేన్. The same way, అదే విధంగా our King of Kings, మన రాజులకు రాజు, our Lord of Lords, మన ప్రభువులకు ప్రభు, he also ఆయన కూడా handing over the power to his Senadipatis. ఆయన కూడా ఆయన యొక్క శక్తినంతా ఆయన సేనాధిపతికి అందజేస్తున్నాడు. Amen. ఆమేన్. He have the ministers. ఆయన చేతిలో
ఈ కాపరులు ఉన్నారు. Amen. ఆమేన్. In that ministers, ఆ కాపరుల్లో he gave authority. వారికి అధికారం ఇచ్చున్నాడు. Hallelujah. హల్లెలూయా. He said, you lead them. ఆయన చెప్పాడు మీరు వాళ్ళని నడిపించండి. In the Bible, you can see పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడగలరు, captain of 100, captain of 1000. It's written there. 1000 మందికి సైన్యాధిపతి, 100 మందికి సైన్యాధిపతి అని ఈ విధంగా రాయబడి ఉన్నది. Amen. ఆమేన్. Yeah, the captain of 100 is different name. Captain of 1000 is different. Captain of 10,000 is different. 100 మందికి సైన్యాధిపతికి ఒక పేరు, 1000 మందికి ఒక సైన్యాధిపతికి ఒక పేరు, 10,000 మందికి సైన్యాధిపతికి ఒక పేరు, ఈ విధంగా వారికి బిరుదులు ఇవ్వబడినాయి. రాయబడి ఉందా లేదా? Amen. ఆమేన్. Every army is there like that. ఆ విధంగానే ప్రతి సైన్యం ఉందన్నది. He is leading 100 person. ఆయన ఈ సైన్యాధిపతి 100 మందిని నడిపిస్తున్నాడు. So every 100 persons, one leader will be there. ప్రతి ఒక్క 100 మంది సైన్యానికి ఒక సైన్యాధిపతి ఉంటాడు. So the 1000. అలాగే ఒక 1000 మందికి, For 1000, 1000 మందికి another leader is there. ఇంకొక సైన్యాధిపతి ఉంటున్నాడు. Under that one leader, ఆ యొక్క ఒక్క సైన్యాధిపతి కింద 10 leaders are there. 10 యజమానులు ఉన్నారు, Understanding? నాయకులు ఉన్నారు. For 10,000, one leader is there. ఒక 10,000 మందికి ఇంకొక నాయకుడు ఉన్నాడు. Amen. ఆమేన్. Under that leader, ఆ యొక్క నాయకుడు కింద 10,000 leaders are there. 100 leaders are there. 10,000 మంది సైన్యం ఉంటే వారి కింద 100 మంది నాయకులు ఉన్నారు. Understanding? అర్థమవుతుందా అండి? Leader of 100 is 100 there. ఒక 100 మందికి నాయకుడు. In 10,000, 100 leaders there, na? So how many leaders are there? 10. For 1,000 10. For 10,000, 100. So 100 people leader there. 10 of 1,000 leaders are there. 10,000 మంది సైన్యానికి 100 మంది నాయకులు ఉన్నారు. అలాగే 100 మందికి ఒక నాయకుడు ఉన్నాడు. Amen. ఆమేన్. So everyone is in control. ప్రతి ఒక్కరు వారి నియంత్రణలో ఉన్నారు. Hallelujah. ఆమేన్. If the battle is going on, ఒకవేళ ఆ యుద్ధం జరుగుతూ ఉంటే, ముందుకు సాగుతుండగా, if suddenly the leader dies, ఒకవేళ అకస్మాత్తుగా ఒక నాయకుడు చనిపోయాడు అనుకోండి, the battle not finishing. అక్కడ ఆ యుద్ధం అనేది ముగిసిపోవట్లేదు. ఆమేన్. If you make a correct strategy to fight with the enemy, ఒకవేళ నువ్వు గాని సరైన ప్రణాళిక చేసినట్లయితే ఒక యుద్ధం చేయుటకే, when you fall down or you wounded or you died, ఒకవేళ అతను కింద పడిపోయినా, దెబ్బ తగిలి కింద పడిపోయినా, చనిపోయినా, the encourage in the warrior should not decrease. ఆ యొక్క సైనికుల్లో ఉన్న ఒక ఎంకరేజ్మెంట్ అంటే వారికున్న ఉత్సాహాన్ని ఎంత మాత్రం తగ్గిపోకూడదు. If you know that my leader died, my leader wounded, ఒకవేళ వారికి గాని తెలిసినట్లయితే వారి యొక్క నాయకుడు చనిపోయాడు, లేదంటే దెబ్బ తగిలి పడిపోయి they ఉన్నాడని, will be discouraged. వారు కొంతగా నిరుత్సాహపడతారు. ఓ ఆయన చనిపోయారు, నాకెంత జరగబోతుంది, ఆయనే అంత గొప్ప యోధుడే చనిపోయాడు, నాకేమవుతుందా అనేసి ఒక నిరుత్సాహం అనేది వస్తుంది. వెళ్ళిపోతారు. వాళ్ళు ఎటో వెళ్ళిపోతారు, చెల్లాచెదరైపోతారు. So silently, when that person wounded or died, immediately, not making any delay, immediately another person comes and lead that people. అందుచేతనే అకస్మాత్తుగా అతను చనిపోగానే అతన్ని పక్కకు తీసేసి వెంటనే ఇంకొక నాయకుడు వచ్చి ఆ జట్టుకు చేరి అతనే నడిపిస్తాడు. He said, don't worry, I am with you. అతను వెంటనే చెప్తాడు, మీరేం ఖర్చు చెందొద్దు, నేను మీకున్నానని చెప్పేసి. Amen. ఆమేన్. He is giving the encouragement. అతను వారిని ఉత్సాహపరుస్తున్నారు. When he dies, ఆయన చనిపోయినప్పుడు another leader stands ఇంకొక over. నాయకుడు వచ్చి నిలబడతాడు. Amen. ఆమేన్. There is no limited warriors there. అక్కడ ఇంతమందే ఉండాలి యోధులు అనేసి అక్కడ ఏమి ఇది లేదండి. Till the final battle, ఆ యుద్ధము ముగిసే వరకు, even if the two left, ఒకవేళ ఇద్దరు మాత్రమే మిగిలినా సరే, one will lead the another one. ఒకరు ఇంకొకరిని నడిపిస్తారు. ఆమేన్. Understanding? అర్థమవుతుందండి? There is a record in China and India fight was going there. Only 2 persons in the border, they won the battle, you know. ఇది ఒక రికార్డు ఉందండి చైనా వార్లో, భారతదేశంతో జరిగిన దాంట్లో ఇద్దరు మిగిలే వారు యుద్ధాన్ని జయించున్నారు. సైనికులు ఉన్నారు అక్కడ, అక్కడ సైనికులు ఉన్నారు, ఇక్కడ ఒక్కడే ఒకడు ఉన్నారు. ఇక్కడ మాత్రం ఒక్కడే ఒకడు ఉన్నాడు. ఒక్కడే ఒకడు ఫుల్ రాత్రి ఫైట్ చేశారు. రాత్రంతా యుద్ధం చేశాడు ఆ సైనికులతో. ఆమేన్. దే ఆర్ థింకింగ్ దట్ మెనీ పీపుల్స్ ఆర్ దేర్. వారు అనుకుంటారు ఇతని వెనకాల చాలా మంది ఉన్నారు అనేసి. వాట్ హి డు?
ఆయన ఏం చేస్తున్నాడు? Run there, అతను అటువైపు పరిగెత్తున్నాడు, put some bomb, బాంబు వేస్తున్నాడు అటువైపు, running here, మళ్ళీ ఇటువైపు and పరిగెత్తుకొస్తున్నాడు, firing. మళ్ళీ కాలుస్తున్నాడు. he's showing that here many peoples are there. అతను ఏం చూపిస్తున్నాడంటే ఇక్కడ చాలా వ్యక్తులు, చాలా మంది యోధులు ఉన్నారనేసి. The whole night they kept them there only. ఆ రాత్రంతా వారిని ముందుకు రానియకుండా అలాగే వారిని నిలబెట్టాడు. ఆమేన్. Understanding? అర్థమవుతుందా అండి? Still in army they are worshipping him. ఇంకను సైన్యంలో ఆయన్ని ఆరాధిస్తున్నారు. ఈ రోజు కూడా ఈ రోజు కూడా ఆ స్థలంలో ఎవరు డ్యూటీ చేస్తారో, ఈ రోజు కూడా ఎవరైతే ఆ స్థలంలో డ్యూటీ చేస్తారో కొంచెం నిద్రపోతే వారు కొడతారు, ఆత్మ కొడుతుంది, ఆయన ఆత్మ వచ్చి కొడుతుందంటండి. భయపడతారు అక్కడ. అండర్స్టాండింగ్? అర్థమవుతుందండి? ఎవ్రీ ఇయర్ హిస్ డ్రెస్ ఇస్ గోయింగ్ టు లీవ్ అండ్ హిస్ డ్రెస్ కమింగ్ బ్యాక్ టు వాట్ దే ఆర్ సెండింగ్ ద డ్రెస్ టు హౌస్ ఇస్ గోయింగ్ లీవ్ బట్ హి డైడ్. ఆయన ఒకవేళ సెలవు మీద వెళ్ళినట్లయితే ఆయన డ్రెస్ ని ఆయన పంపిస్తారు. అంటే ఆయన చనిపోయాడు కానీ ఆయన డ్రెస్ ని సెలవు మీదకి ఇంటికి పంపిస్తారు. మరలా ఆ డ్రెస్ అనేది మరలా డ్యూటీకి వచ్చి ఆయన కోసం ట్రైన్ టికెట్ బుక్ చేస్తారు. ఆయన కోసం ఒక ట్రైన్ టికెట్ బుక్ చేస్తారు. ఆ సీట్ మీద డ్రెస్సెస్ పెడతారు. ఆ సీట్ మీద ఆయన డ్రెస్ ను పెడతారు. 2 months ఇంటికి వెళ్తారు. ఆయన 2 నెలలు ఇంటికి వెళ్తారు, తిరిగి వస్తారు. మరలా ఇంటి నుంచి మరలా ఉద్యోగానికి తిరిగి వస్తారు. The army is giving that much respect. ఆ సైన్యం అనేది ఆయనకి అంత గొప్ప మర్యాదని, గౌరవాన్ని ఇస్తున్నారు. This is the warrior spirit. ఇదే యోధుని యొక్క లక్షణం అండి. ఆమేన్. And the same way, why I am saying all these things, నేను ఎందుచేత ఈ విధంగా చెప్తున్నానంటే అదే విధంగా the same way in the spiritual war also. అదే విధంగా మనకి ఆత్మీయ యుద్ధంలో కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుందండి. We are in the war. మనం కూడా యుద్ధంలోనే ఉన్నాము. The Bible is saying that we are in a battle. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది మనం యుద్ధ రంగంలో ఉన్నామని. Amen. ఆమేన్. The two sainik is there. One is God's army, one is the devil's army. ఇక్కడ 2 సైన్యాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేమో అపవాది యొక్క సైన్యం, ఒకటి దేవుని యొక్క సైన్యము. The war is going everywhere. ఈ యొక్క యుద్ధం అనేది ప్రతి చోట జరుగుతూనే ఉంది. Last 6,000 years the battle is going on. 6000 సంవత్సరాల నుంచి ఈ యుద్ధం జరుగుతూనే ఉన్నది. But the battle not finished. కానీ ఈ యుద్ధం అనేది ఇంకా ముగియబడలేదు. But the leaders are changing. కానీ కేవలము ఆ నాయకులు మాత్రమే మారుతున్నారు. ఆమేన్. Amen. The battle will finish. కానీ ఆ యుద్ధం అనేది ఒక రోజు ముగుస్తుంది. When? ఎప్పుడు? When the real leader comes. ఎప్పుడైతే నిజమైన నాయకుడు వస్తాడో. ఆమేన్. He will finish the battle. ఆయన వచ్చి మా యొక్క యుద్ధాన్ని ముగిస్తాడు. But in the meantime, కానీ ఈ మధ్య సమయంలో the commanders, the సేనాధిపతులు, ఎవరైతే ఈ నాయకులు, ఈ సేనాధిపతులు ఉన్నారో, they are leading the battle, not giving up. వారు ఆ యొక్క యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎంత మాత్రం కూడా వాళ్ళు విడిచిపెట్టట్లేదు. Many people dying right and left. చాలా మంది కుడికి ఎడమకి చాలా మంది చనిపోతున్నారు. But don't get discouragement. కానీ వారైతే ఎప్పుడు నిరుత్సాహపడలేదు. ఆమేన్. If God put you as a leader anywhere, ఒకవేళ గనక దేవుడు నిన్ను ఎక్కడైనా ఒక నాయకుడిగా నియమించినట్లయితే, don't think that I am eternal leader. ఎప్పుడు కూడా నువ్వు నిత్యము నాయకుడివే అని ఎప్పుడు ఆలోచన చేయొద్దు. ఆమేన్. Amen. హల్లెలూయా. Don't think that I am an eternal leader of this church. నువ్వు ఎప్పుడు అనుకోవద్దు నేను నిత్యము ఈ సంఘానికి నాయకుడినై ఉన్నాననేసి, కాపరినై ఉన్నాననేసి ఎప్పుడు అనుకోవద్దు. If you think like that, that you are not a right warrior. ఒకవేళ నువ్వు గనక ఆ విధంగా ఆలోచన చేసినట్లయితే నువ్వు సరైన యోధుడివి కాదు. ఆమేన్. Every warrior knows one day I will die. ప్రతి ఒక్క యోధుడికి తెలుసు నేను ఒక రోజు చనిపోతానని. Amen. ఆమేన్. If really like that army, ఒకవేళ అతను గాని నిజముగానే ఆ సైన్యాన్ని ఆయన ఇష్టపడినట్లయితే, he will keep a reserve there. ఆయనకు ఒక ప్రత్యామ్నాయం అనేది ఏర్పరచుకొని ముందుగానే ఉంచుతాడు. ఆమేన్. అర్థమైంది? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందండి? Even we are the fathers, we are thinking, if anything happened to me, what about my wife, what about my children? అవును, మనం ఒక ఇంటి యజమానుడు, ఒక తండ్రిగా కానీ ఇంటి యజమానుడు కానీ ఒకవేళ మనకేమన్నా అయితే నా భార్య పరిస్థితి ఏంటి, మన పిల్లల పరిస్థితి ఏంటి అని మనం ఆలోచిస్తాం. Every father have this fear. ప్రతి తండ్రికి ఈ భయం అనేది ఉంటది మనసులో. If anyone dies, ఎవరైనా చనిపోతే you are thinking, if anything happened to me, what about my ఒకవేళ ఆ స్థానంలో నాకేమైనా జరిగితే నా కుటుంబ పరిస్థితి ఏంటని. ఆమేన్. If you see any child is begging in the road, ఒకవేళ ఎవరైనా చిన్న పిల్లవాడు గనక అడుక్కుంటూ ఆ రోడ్డు పైన కనపడినట్లయితే immediately you imagine what happened to my children. మీ మనసులోకి ఒక ఆలోచన వచ్చేస్తుంది, ఒకవేళ నీళ్ళు లేనప్పుడు నా పిల్లల పరిస్థితి ఏంటని. Every time the fathers think like that. ప్రతిసారి తండ్రి ఆలోచన ఆ విధంగానే వెళ్తుంది.
If really he is worrying about his family, ఒకవేళ నిజంగానే ఆయన కుటుంబం పట్ల చింత కలిగి ఉన్నట్లయితే he makes small savings, he makes some arrangements. ఏం చెప్తున్నాడు ఆయన? I will not leave you alone. నేను మిమ్మల్ని ఎప్పుడు విడవను. Amen. ఆమేన్. I will not leave you alone. మిమ్మల్ని ఎన్నడూ విడవను. The people are fearing, Lord, you are going. ప్రజలందరూ భయపడుతున్నారు, ప్రభువా నువ్వు వెళ్ళిపోచున్నావా? What we will do? మేమేం చేయము. By your faith only we came. మీ యొక్క విశ్వాసంతోనే, మీ మీద ఉన్న విశ్వాసంతో మేము వచ్చాము. You are saying you are going. నువ్వు చెప్తున్నావు నువ్వు వెళ్తున్నానని. Where will we go? మేము ఎక్కడికి వెళ్ళాలి? Jesus said, యేసు ప్రభువారు అన్నారు, I am not leaving you. నేను మిమ్మల్ని విడవట్లేదు, I will be with you. నేను మీతోనే ఉంటాను. Myself I am going. నాకు నేనుగా వెళ్తున్నాను. But very quickly నేను వెంటనే another commander will come. వేరే ఒక నాయకుడు వస్తాడు. His mindset and my mindset will not be different. ఆయన యొక్క మనసు నా యొక్క మనసు ఎంత మాత్రం వ్యత్యాసంగా ఉండదు. What I told, నేను ఏదైతే చెప్పానో the same thing he will tell. అదే అతను కూడా చెప్తాడు. There will be no misunderstanding. అందుచేత మీ మధ్య ఎలాంటి కలతలు ఉండవు. What Jesus said, ఏదైతే యేసు ప్రభు వారు చెప్పారో the Holy Ghost is repeating the same thing. అదే పరిశుద్ధ ఆత్మ రిపీట్ చేస్తుంది, మళ్ళా చెప్తుంది. Within 50 days, 50 రోజుల్లో the same God in another form. అదే దేవుడు ఇంకొక రూపంలో వచ్చున్నాడు. He said, Amen. till the end of the world I will be with you. ఈ యుగాంతం వరకు నేను మీతో ఉంటానని దేవుడు I చెప్తున్నాడు. will lead you, I will guide నేను you. మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని నిర్దేశిస్తానని చెప్తున్నాడు. This is the real commander. ఆయనే నిజమైన నాయకుడు. Hallelujah. హల్లెలూయా. Don't think that in my place I am only there, no one is there. ఎప్పుడు ఈ విధంగా అనుకోకండి, నా స్థానంలో నేను మాత్రమే ఉన్నాను, మరొకరు లేరు అని. ప్రత్యామ్నాయాన్ని Everywhere you keep the substitute. ప్రతి దగ్గర మీరు ఒక ప్రత్యామ్నాయాన్ని ఉంచుకోవాలి. For the preaching, బోధించడానికి కానీ, for the music, వాయిద్యాలు వాయించడానికి for కానీ, the singing, పాటలు పాడటానికి కానీ you always keep that another person immediately. మీరు ఒక ప్రత్యామ్నాయం అనేది ప్రతి దానికి ఉంచుకోండి. ఆమేన్. హల్లెలూయా. When I go from the scene, ఎప్పుడైతే నేను ఈ యొక్క స్థానం నుంచి తొలగిపోతానో, when I am not available, నేను ఎప్పుడైతే అక్కడ లేనో, before the enemy comes, ఎప్పుడు ఆ యొక్క శత్రువు రాకముందే the another person comes and stand over. ఇంకొక సహోదరుడు వచ్చి ఆ స్థానాన్ని ఆక్రమించాలి. This is the real work of God. ఇదే నిజమైన దేవుని ప్రణాళిక. ఆమేన్. But when we miss this, ఎప్పుడైతే మనం ఇది కోల్పోతామో, then the lots of confusions comes. చాలా మన యొక్క గందరగోళాలు అనేది తలెత్తుతాయి. ఆమేన్. Because we are thinking that internally I am going to bleed this church. ఎందుకంటే మనం అనుకుంటున్నాం ఇది నిత్యం నేనే ఇక్కడ ఉండి నేను నడిపిస్తాననేసి. No brother, no eternity. లేదు బ్రదర్, ఆ ఎటర్నిటీ అనేది ఇంకా లేదు, నిత్యత్వం అనేది ఇంకా లేదు. Amen. ఆమేన్. But let the work of God not stop. కానీ దేవుని యొక్క పని అనేది ఎక్కడ కూడా అడ్డగించబడకూడదు. But that person should be in the same spirit. కానీ ఏ వ్యక్తి అయితే మరలా ఆ స్థానంలో నిలబెడుతున్నాడో ఆ వ్యక్తి కూడా అదే ఆత్మని కలిగి ఉండాలి. God said, దేవుడు చెప్పాడు, Joshua, I am not going to give you new commandments. జాషువా, నీకు నేనేదో కొత్తది నేను నీకేమీ ఇవ్వబోట్లేదు. Same commandments what I gave అదే to Moses. ఆజ్ఞలు ఏదైతే మోషేకి ఇచ్చానో అదే ఆజ్ఞలు నీకు ఇస్తున్నాను. Don't go left, don't go right. కుడికి గాని ఎడమకి గాని ఎంత మాత్రం వెళ్ళకు. Our mindset is same. మన యొక్క మనసు ఒక్కటే అయి ఉన్నది. What is our aim? మన యొక్క గమ్యం ఏంటి? Promised land. ఆ యొక్క వాగ్దాన దేశాన్ని చేరటం. I am not going to change anything. నేను అందులో ఏ మాత్రం ఏది తీసివేయట్లేదు, ఏది మార్చట్లేదు. Don't forget. ఏది మర్చిపోవద్దు. You are standing in the place of Moses. నువ్వు మోసే స్థానంలో నిలబడుతున్నా అన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. Brother, సహోదరుడా, after Jesus, యేసు ప్రభువారి తర్వాత in that place, ఆయన స్థానంలో Holy Ghost. పరిశుద్ధాత్మ వచ్చింది. The Holy Ghost ఆ పరిశుద్ధాత్మ in the fivefold ministry. అది ఐదింతల పరిచర్యలో ఉన్నది. So which place you are standing? ఇప్పుడు మీరు ఏ స్థానంలో నిలబడుతున్నారు? ఎక్కడ యేసుక్రీస్తు నిలబడ్డారో, ఎక్కడైతే యేసుక్రీస్తు వారు నిలబడ్డారో ఆ స్థానంలోనే నీ ఈ రోజు నిలబడి ఉన్నారు. ఆ స్థానంలోనే మీరు ఈ రోజు నిలబడి ఉన్నారు. ఆమేన్. Jesus worried about his sheep. యేసు ప్రభువారు ఆయన గొర్రెల పట్ల చింత కలిగి ఉన్నాడు. ఆమేన్. ఆ స్థానంలో నేనుంటే, ఒకవేళ అదే స్థానంలో నువ్వు ఉంటే, జీసస్ క్రైస్ట్ ఎందుకోసం ఇష్టపడ్డారు? యేసు ప్రభువారు ఎందుకు అంత కష్టపడ్డారు? He don't have a place to sleep. ఆయనకి కనీసం తలవాల్చుకునే అంత స్థలం కూడా లేదు. He don't have food to eat. ఆయనకు తినడానికి భోజనం కూడా లేదు. Amen. ఆమేన్. ఆ స్థలంలోనే ఆ స్థలంలోనే శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చారు. ఆమేన్.
The mindset not change. వారి యొక్క మనసు ఎంత మాత్రం మారలేదు. శిష్యులు ఎవరు కూడా they don't not build a big hospital and school and colleges. No. ఆ శిష్యులు కూడా ఎక్కడ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ గాని స్కూల్ గాని ఏమీ నిర్మించలేదు. Commanders change. ఆ యొక్క నాయకులు అయితే మారారు, Commission is same. కానీ వారికి ఇచ్చిన బాధ్యత మాత్రం ఒక్కటే. ఆమేన్. Amen. హల్లెలూయా. After the apostles, ఆ అపోస్తలుల తర్వాత the 7 church angels came. ఆ యొక్క 7 దూతలు వచ్చినాయి. Paul was a rich man. పౌలు గారు చాలా ధనవంతుడు. You know, he was a multimillionaire. ఆయన చాలా కోటేశ్వరుడు. ఆయన What he said? ఆయన ఏం చెప్పాడు? I left everything for Christ. నేను ప్రతిదీ విడిచిపెట్టాను క్రీస్తు కొరకు అని చెప్పాడు. ఆ క్యారెక్టర్, ఆ యొక్క గుణం అనేది ఎక్కడో జీసస్ క్రైస్ట్ క్యారెక్టర్ కూడా మిక్స్ అవుతుంది. ఆ గుణం Match అనేది అవుతుంది. ఎక్కడో యేసుక్రీస్తు గుణంతో అది సరిపడబడుతుంది. ఉన్నారా ఇక్కడ? ఇక్కడే ఉన్నారా అండి? ఈ కమాండర్ వెళ్ళిపోయారు, వేరే కమాండర్ వచ్చారు. ఈ నాయకుడు వెళ్ళిపోయాడు, ఇంకొక నాయకుడు ఆ స్థానంలో వచ్చాడు. ఆ గుణాతిశయం మ్యాచ్. కానీ వారి గుణాలు మాత్రం అక్కడ సరిపోల్చబడుతున్నాయి. జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు లెఫ్ట్ ఎవ్రీథింగ్. ప్రతి ఒక్కటి విడిచిపెట్టాడు. ఆమేన్. ఆమేన్. అండ్ హి కేమ్ ఫర్ హిస్ చర్చ్. ఆయన సంఘం కొరకు భూలోకానికి వచ్చాడు. సో ఈ ట్రాక్ లో ఉన్న వాళ్ళందరూ, ఈ యొక్క మార్గంలో ఉన్న వారందరూ తీసుకున్న వాళ్ళు కాదు, విట్టి పిలిచేవారు. తీసుకునే వాళ్ళు కాదు, మొత్తం ఇచ్చేసే వాళ్ళు. ఆమేన్. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? Now you can understand, if that leadership comes, anyone come to that leadership, his position will be like that only. మీరు అర్థం చేసుకోండి, ఆ యొక్క నాయకత్వంలోకి ఎవరు వచ్చినా సరే వారి యొక్క స్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది. ఆమేన్. Paul is suitable person. అక్కడ పౌలు గారు అక్కడ ఆ స్థానానికి సరిపడిన వ్యక్తి. He said, I left everything for ఆయన God. చెప్తున్నాడు, నేను సమస్తమును విడిచిపెట్టానని. The smell of Paul, ఆయా పౌలు గారి యొక్క సువాసన, same smell like Jesus Christ. ఆ సువాసన సరిపోల్చుంది యేసుక్రీస్తు సువాసన వలె. Even all the church age messengers, ఈ సంఘకాల వర్తమానికుల అందరిది కూడా they all left everything. వారు కూడా అన్ని విడిచిపెట్టారు. The same spirit upon the church. అదే ఆత్మ ఆ సంఘం మీద ఉంది. What they did? వారు ఏం చేశారు? They are ready to lose. వారు సమస్తాన్ని వదులుకోవడానికి సిద్ధపడ్డారు. ఆమేన్. దేవుడి కోసం త్యాగ చేయన, దేవుడి కోసం సమస్తమును త్యాగం చేయడానికి సిద్ధపడి ఉన్నారు. ఆమేన్. తీసుకున్న స్పిరిట్ కాదు, వారిది తీసుకునే ఆత్మ కాదు. ఆమేన్. ఆది సంఘంలో, ఆది సంఘంలో ఆ తీసుకున్న వాళ్ళ ఆత్మకి ఏం జరిగింది? తీసుకున్న వాళ్ళ ఆత్మలకి ఏం జరిగింది? అననీయ అననీయ సఫీరా. వాట్ హ్యాపెండ్? ఏం జరిగింది వారికి? దట్ ఇస్ డిఫరెంట్ క్యారెక్టర్. ఎవ్రీవన్ హావ్ సేమ్ క్యారెక్టర్, ఓన్లీ వన్ ఇస్ డిఫరెంట్ క్యారెక్టర్. వారిది వ్యత్యాసమైన గుణమైనది. అందరికీ ఒక గుణం ఉంది, కానీ వారికి మాత్రం వ్యత్యాసంగా ఉంది. గాడ్స్ క్యారెక్టర్ ఇస్ ఆల్వేస్ గివింగ్ క్యారెక్టర్. దేవుని యొక్క గుణం ఏంటంటే ఎప్పుడు ఇచ్చేదిగా ఉన్నది. ఆమేన్. He created everything, every plant, every flower, everything. ఆయన సమస్తాన్ని సృష్టించాడు, చెట్లను ఇంకా పక్షులను అన్నిటిని సమస్తాన్ని సృష్టించాడు. And what he said? ఆయన ఏం చెప్పాడు? It's good. ఇది చాలా మంచిగా ఉన్నది. It's good. ఇది చాలా మంచిగా ఉంది. It's good. ఇది చాలా మంచిగా ఉంది. ఏది చాలా మంచిగా ఉందో, చాలా నీకు ఇష్టపడుతుందో, నీకు ఎవరికి తీయలేదు. నువ్వు ఏదైతే చాలా మంచిగా ఉంది నువ్వు ఇష్టపడతావు అది ఎవరికి ఇవ్వవు నువ్వు. బట్ దేవుడి క్యారెక్టర్ అంతా, కానీ దేవుడి గుణ లక్షణం ఏంటంటే ఏది చాలా మంచిగా ఉందో, ఏదైతే చాలా మంచిగా ఉందో, ఏది ఎవరు చాలా ఇష్టపడతారో, ఏదైతే ఆయన చాలా ఇష్టపడుతున్నాడో అది వేరే ఒకరికి తెచ్చేస్తారు. అది వేరే వాళ్ళ చేతిలో పెడుతున్నాడు ఆయన. దిస్ ఈస్ ద గాడ్లీ క్యారెక్టర్. ఇదే దేవుని యొక్క గుణ లక్షణమై ఉంది. ఆమేన్. ఆమేన్. వాట్ అబౌట్ us? మన విషయం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి ఈవెన్ a single pen also, ఒక చిన్న పెన్ను కూడా, if I like more the pen, ఒకవేళ ఆ పెన్ నేను కానీ ఎక్కువగా ఇష్టపడినట్లయితే 10 రూపాయల పెన్ ఇది ఎవరైనా అడిగితే క్యాప్ తీసేసి దాని క్యాప్ తీసి పెన్ను మాత్రమే ఇస్తాం. ఎందుకు? ఇందుచేత మరలా వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకోవడానికి. యు ఆర్ నాట్ గోయింగ్ టు రెడీ టు గివ్. ఎందుచేతనగా నువ్వు పూర్తిగా ఇవ్వడానికి ఎంత మాత్రం ఇష్టపడట్లా. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? వాట్ థింగ్ యు ఆర్ వెరీ మచ్ లైకింగ్, ఏదైతే నువ్వు చాలా ఇష్టపడతావో యు నాట్ గివ్ టు అదర్స్. ఎవరికి ఇవ్వడానికి నువ్వు ఇష్టపడవది. ఆమేన్. వాట్ యు డోంట్ లైక్,
ఏదైతే నువ్వు ఇష్టపడవో తీసుకో. తీసుకోండి పర్లేదు తీసుకోండి. But God's character, see, కానీ దేవుని యొక్క గుణ లక్షణము, we are talking about the nature of God. ఆయన యొక్క గుణం గురించి మనం మాట్లాడుతున్నాం. From the beginning only, ఆయన ఆది నుండే he said, this is good, ఆయన చెప్పాడు ఇది చాలా బాగుందని, this is good, ఇది చాలా బాగుందని. sun is good, ఆ యొక్క సూర్యుడు moon బాగున్నాడు, is good. ఆ చంద్రుడు బాగున్నాడని చాలా ప్రియపట్టారు, చాలా ఇష్టపడ్డాడు ఆయన. మంచిగా ఉంది, మంచిగా ఉంది, అంతము అంత కూడా మంచిగా ఉందో, మంచిగా ఉందో, ప్రియంగా ఉందో ఏదైతే ఆయనకి ప్రేమగా ఉందో ఆదాముకు తెచ్చారు. అది తీసి ఆదాము చేతిలో పెట్టాడు ఆయన. ఆమేన్. The character of God is not keeping anything for himself. ఆయన గుణ లక్షణం ఏంటంటే ఆయన కొరకు ఏది కూడా ఆయన ఉంచుకోవట్లేదు. That's what the Bible is saying. అదే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. He gave his only begotten son. ఆయనకి కలిగిన ఒకే ఒక కుమారుని ఆయన ఇచ్చేశాడు. ఆమేన్. He got only one body. ఆయనకి కేవలం ఒకే ఒక శరీరం ఉంది. That body also, ఆ శరీరాన్ని కూడా he gave. ఆయన ఇచ్చేశాడు. ఆమేన్. He is not keeping anything for himself. ఆయన కొరకు ఆయన ఏది ఉంచుకోవట్లేదు. He said, take everything. సమస్తం తీసేసుకోండి. Even the last drop of blood also is. ఆయన చివరి బొట్టు రక్తం కూడా ఇచ్చేశాడు. He never carried a suitcase to meeting everywhere. ఆయన ఎక్కడ కూడా ఒక సూట్ కేసు తీసుకొని మీటింగ్లకి వెళ్ళలేదండి. ఆమేన్. The same spirit in Paul. అదే ఆత్మ పౌలు గారిలో కూడా ఉంది. ఆమేన్. చలిగా ఉందయ్యా, ఆయన చలిగా ఉంది అయ్యా, నా కోట్ అక్కడ పెట్టేశాను, నా కోట్ అక్కడ పెట్టేశాను, ఇంకో కోట్ ఇవ్వండి. గుంటూరు నెల్లూరు కాదు, ఎక్కడో వేరే దేశంలో పెట్టారు. ఈ గుంటూరు నెల్లూరు కాదు, వేరే దేశంలో వదిలి వచ్చాను, ఇక్కడ చాలా చలిగా ఉంది, నాకు చాలా చలిగా ఉంది. రావణ సమయంలో మీరు రాని సమయంలో ఆ కోట్ తీసుకొని రా, ఆ కోట్ మీరు వచ్చే సమయంలో ఆ కోట్ తీసుకోనండి. వేరే కోట్ తీసుకోనండి. వేరే కోట్ కొనుక్కోవచ్చు కదండి. ఇంతమంది డబ్బు ఉంది నీ దగ్గర, మీ దగ్గర అంత డబ్బు ఉంది కదా, ఆఫరింగ్ డబ్బు ఉంది, మీకు కానుకల డబ్బు ఉంది. ఎవ్రీ చర్చ్ ఇస్ గివింగ్ ద ఆఫరింగ్ టు పౌల్. ప్రతి సంఘము ఆ యొక్క కానుకలన్నీ పౌల్ గారికే ఇస్తున్నాయి. డిస్ట్రిబ్యూటింగ్ ఎవ్రీథింగ్, ఆయనే అందరికి పంచుతున్నాడు. ఈ డిస్ట్రిబ్యూటింగ్ ఎవ్రీథింగ్, ఆయన సమస్తాన్ని పంచుతున్నాడు, బట్ నాట్ టేకింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. కానీ ఆయన కొరకు ఒక్క ఆన కూడా తీసుకోవట్లేదు ఆయన. ఆమేన్. దిస్ characters is reflecting that this person is from God. ఈ యొక్క గుణ లక్షణము ఏది చూపిస్తుందంటే ఇది దేవుని యొక్క గుణ లక్షణం అని. ఆమేన్. దేవుడికి పుట్టిన వాళ్ళు, దేవుడు పని చేయని వాళ్ళు, దేవుడు స్మెల్ ఉండాలి. దేవుడి కోసం పుట్టిన వాళ్ళు, దేవుడు పని చేసేవాడికి దేవుడి యొక్క సువాసన ఉండాలి. ఆమేన్. They not keep everything for them. వారి కొరకు ఏది ఉంచుకోరు. Paul saying, bring that coat for me. పౌలు ఆ కోటు తీసుకురండి. Amen. ఆమేన్. Why Paul, you buy new one? ఇందుకు పౌలు గారు ఇంకొకటి కొనుక్కోండి. He is not touching that offering money. ఆయన ఆ కానుకల్లో నుంచి ఒక్క అణ కూడా ఆయన ముట్టట్లేదు. ఆమేన్. He knows. ఆయనకి తెలుసు, This is not for my luxury life. ఇది నా యొక్క విశాలమైన జీవితానికి కాదు. ఇది ఈ కానుక డబ్బులు, ఈ కానుక డబ్బులు నేను కార్లో తిరిగి, నేను కారులో తిరగడానికి, నా కుటుంబంతో పిక్నిక్లకు వెళ్ళడానికి కాదు, మంచి మంచి డ్రెస్ పెట్టడానికి, మంచి మంచి దుస్తులు వేసుకొని మంచి మంచి విలాసమైన భవంతుల్లో ఉండడానికి కాదు. The every penny is for God's work. ప్రతి అణ ఈ కానుకలో ఉన్నది దేవుని పని కొరకే. Because the people are not giving for my luxury life, the people are giving for God. నా విశాలమైన జీవితానికి నేను జీవించడానికి ప్రజలు ఇవ్వట్లేదు, కానీ ఇది దేవుని పని నిమిత్తం ఇస్తున్నారు. ఆ పరిస్థితి ఈ దినం ఉందా? ఆ పరిస్థితి ఈ రోజుల్లో కనబడుతుందా? Leaders change, నాయకులు మారారు, but the character should not change. కానీ వారి గుణ లక్షణాలు మాత్రం మారకూడదు. ఈ క్యారెక్టర్స్ ఉంటే, ఈ గుణ లక్షణాలు ఉన్నట్లయితే, then you identify అప్పుడు నువ్వు గుర్తించగలవు this person in that lineage. ఆ వ్యక్తి కూడా అదే మార్గంలో ఉన్నాడని. ఆమేన్. The same leader, the same lineage, but Branham came. అదే మార్గంలో ప్రవక్త అయిన బ్రహ్నం గారు కూడా వచ్చున్నారు. ఆమేన్. He gave 90%. ఆయన 90% ఇచ్చేశాడు, and keep 10%. ఆయన 10% మాత్రమే ఆయన దగ్గర ఉంచుకున్నాడు. ఆమేన్. He never asked for himself. ఆయన ఎన్నడూ కూడా ఆయన కొరకు ఎన్నడూ ఏది అడగలేదు. The people are ready to give millions and $1 million. కొన్ని కోట్ల రూపాయలు ఆయనకి ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. He said, I don't want to see the checkbook. ఆ యొక్క చెక్కులు చూడటానికి కూడా ఆయన ఇష్టపడలేదు ఎన్నడూ కూడా. His brother coming and asking, ఆయన యొక్క సహోదరుడు వచ్చి అడుగుతున్నాడు, Billy,
బిల్లి, You are in this much debts, నువ్వు ఇన్ని అప్పుల్లో కూరుకుపోయి ఉన్నావు. but that person is ready to give. ఆ వ్యక్తి నీకు సిద్ధంగా ఉన్నాడు ఇవ్వడానికి. You take and pay the debts. తీసుకొని ఆ యొక్క అప్పులన్నీ తీర్చేసుకో. Branham said, even I don't want to see that also. బ్రదర్ బ్రహ్నం గారు అంటున్నారు, కనీసం అది నేను చూడటానికి కూడా ఇష్టపడలేదు అనేసి. Because ఎందుచేతనగా the root of money is the cause of every problem. ఆ ధనం యొక్క వేరు వచ్చేసరికి సారీ బ్రదర్, యు రిపీట్. The lust of money is the cause of every sin. దేవుని డబ్బాస అనేది ఒక పాపమునకు మార్గంగా ఉన్నది, అది మూలమై ఉన్నది. Understanding? అర్థమవుతుందా? He wearing a torn shirt and covering a coat and standing in the very heat situation. ఆయన చిరిగిపోయే షర్ట్ వేసుకొని, చిరిగిపోయిన షర్ట్ వేసుకొని దానిపైన ఒక కోట్ని వేసుకొని ఆయన చాలా ఇదిగా కూర్చొని ఉన్నాడు. And everybody saying, this much hot you are wearing coat? ఇంత వేడిగా ఉంది, నువ్వు ఈ వేడిలో కూడా కోట్ వేసుకుని కూర్చున్నావా అనేసి అడుగుతున్నారు. He cannot say my shirt is turned out. ఆయన చెప్పలేడు నా అంగి చినిగిపోయింది అనేసి. But he saying, no, I'm comfortable, I'm okay. నేనైతే బానే ఉన్నా, నాకైతే బానే ఉందనేసి అంటున్నాడు. Brother, he never made a big buildings for his children. ఆయన ఎన్నడూ కూడా వారి యొక్క పిల్లల కోసం పెద్ద పెద్ద భవనాలు కట్టలేదండి. Why we are following the prophet? ఎందుకు మనం ఆ ప్రవక్తను వెంబడిస్తున్నాము? The person who is leading you, he should be worthy to be a follower. ఏ వ్యక్తినైతే నువ్వు వెంబడిస్తున్నావో ఆ వ్యక్తి అర్హుడై ఉండాలి నువ్వు అతన్ని వెంబడించడానికి. Why? Paul said, follow me. ఎందుకనగా పౌలు గారు అంటున్నారు, నన్ను వెంబడించండి. Why you have that confidence? ఎందుచేత పౌలు గారికి అంత కాన్ఫిడెన్స్ ఉంది? He said, ఆయన చెప్తున్నాడు, I follow Christ. నేను దేవుణ్ణి వెంబడించున్నాను, క్రీస్తుని వెంబడించున్నాను. నన్ను మీరు వెంబడించండి. His character ఆయన గుణ లక్షణము and my character, నా గుణ లక్షణము, and the one who come after me, ఎవరైతే నా తర్వాత వస్తున్నాడో the character will be same. ఆ గుణ లక్షణము కూడా సరి సమానముగా ఉంటవి. I am following Christ. నేను క్రీస్తుని వెంబడిస్తున్నాను, You follow me. నన్ను మీరు వెంబడించండి. To say that, అది చెప్పడానికి, ఆ మాట చెప్పడానికి అర్హత కావాలి. ఆ మాట చెప్పడానికి అర్హత ఉండాలి. ఆమేన్. To be a leader, you need that authority. నువ్వు ఒక నాయకుడిగా ఉండటానికి ఆ అధికారం నువ్వు కలిగి ఉండాలి. Follow me. నన్ను వెంబడించు. ఆ మాట చెప్పడానికి, ఆ మాట చెప్పడానికి you need that guts. నీకు ఆ ధైర్యం అనేది ఉండాలి. ఆమేన్. Understanding? అర్థమవుతుందా? That's what Paul said. అందుచేతనే పౌలు గారు అంటున్నారు, I follow Christ. నేను క్రీస్తును వెంబడించాను. How can you say, Paul? ఏ విధంగా నువ్వు చెప్పగలవు పౌలు గారు? You see, నువ్వు చూడు, his life ఆయన జీవితము and my life, నా జీవితము the same line. అది రెండు సరి సమానమైన మార్గంలో ఉన్నవి. He gave everything. ఆయన సమస్తాన్ని ఇచ్చేశాడు. I am give by everything. నేను కూడా నా సమస్తాన్ని ఇచ్చేశాను. I did everything for Christ. నేను సమస్తమును క్రీస్తు కొరకే చేశాను. Nothing with me. నా కొరకు ఏం లేదు. I am working. నేను పని చేస్తున్నాను, I am eating. నేను తింటున్నాను. Paul saying, పౌలు గారు అంటున్నారు, I didn't ask anything from you. నేను ఏది కూడా మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఆశించలేదు. ఎవరైనా నాకు దిచ్చారని చెప్పలేదు, నానే ఎవరికైనా దిచ్చారని చెప్పగలరు. ఎవరిని కూడా ఇది ఇవ్వండి నేను అడగలేదు, నేనే వారికి ఇచ్చి ఉన్నాను. No one can say that Paul taken from me. Everyone can say that Paul gave me. ఎస్, ఎవరు కూడా ఈ విధంగా చెప్పలేరు, నేను పౌలు గారికి ఇది ఇచ్చానని చెప్పి. ఎందుచేతనగా ప్రతి ఒక్కరు చెప్పగలరు, నాకు పౌలు గారు ఇది ఇచ్చున్నారు అనేసి. That's the character of God. అదే దేవుని యొక్క గుణలక్షణమై ఉన్నది. That's the character of Abraham. అదే అబ్రహాము యొక్క గుణలక్షణమై ఉంది. ఈ రోజు ఎవరైనా దిస్తే ఫ్రీగా దిస్తే తీసుకొని నాకు, నా పిల్లలకు, నా అమ్మాయికు, నాకు ఈ రోజు ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇచ్చినట్లయితే నాకు ఒకటి, నా పాప కూడా ఉందండి, ఇంకోటి నా పాపకి, నా బాబుకి ఇంకోటి ఇవ్వండి అని. But Abraham saying, కానీ అబ్రహాం గారు అంటున్నారు, I don't want freely. నాకు ఏది కూడా ఉచితంగా వద్దు. ఆమేన్. They are saying, take the land. వారు అంటున్నారు, ఈ భూమిని మీరు ఉచితంగా తీసుకోండి. ఒకవేళ ఈ రోజు ఉంటే, అయ్యా నా భార్యకు ఒక కబర్స్థానం, నాకు ఒక కబర్స్థానం, నా సంతానం ఒక కబర్స్థానం. ఒకవేళ ఈ రోజు అయితే నా భార్యకు ఒక సమాధికి ఈ స్థలము, నాకు ఈ సమాధికి ఒక స్థలము, నా కొడుకు ఒక స్థలము, ఈ విధంగా ఇవ్వండి అని అడుగుతారు. నీ చర్చి కోసం తల తీస్తే నా ఇంటి కట్టుకున్నాను. నువ్వు చర్చి కోసం నాకు స్థలం ఇచ్చినట్లయితే నేను ఇల్లు కట్టుకుంటాను. This is not Abraham's character. ఇది అబ్రహాం యొక్క గుణలక్షణం కాదండి. Abraham said, I don't want anything freely. అబ్రహాం గారు అంటున్నారు, నాకు ఏది కూడా ఉచితంగా వద్దు. The Bible saying he paid the new silver of money to that. ఆయన వెండి నాణ్యాలు ఆయన చెల్లించాడు ఆ భూమి కొరకు. He said, no one can say that I am a debtor. ఎందుచేతనగా ఎవరు కూడా అబ్రహాం అనలేరు ఆయన అప్పులో ఉన్నాడని చెప్పి.
ఆమేన్. Understanding? అర్థమవుతుంది. Abraham counted that silver and gave and ఆ purchased వెండి that నాణ్యాలు land. లెక్క పెట్టి వాళ్ళకిచ్చి ఆ యొక్క భూమిని ఆయన కొన్నాడు. Not for himself, ఆయన కొరకు కాదు అది, for his whole generation. ఆయన యొక్క తరతరముల వారికి కొరకు కొన్నాడు ఆయన. ఒకవేళ నేను అబ్రహాం పుట్టిన వాళ్ళు ఉంటే, ఒకవేళ అబ్రహాం గారికి పుట్టిన వాళ్ళు ఉంటే ఈ క్యారెక్టర్ నీలో ఉందా, అవసరమా లేదా? ఈ గుణ లక్షణం అనేది ఒకవేళ నువ్వు అబ్రహాం సంతానం అయితే అది నీలో ఉండాలా ఉండకూడదా? అబ్రహాం ఫ్రీగా ఏది అబ్రహాం గారు ఏది ఉచితంగా తీసుకోలేదు. ఆమేన్. అయ్యా నన్ను అబ్రహాం సంతానం కాదు, అయ్యా నేను అబ్రహాం సంతానం కాదు, అది ఇజ్రాయేల్. అది ఇజ్రాయేల్. ఓకే. ఓకే. Galatians 3 saying, గలాతీ 3వ అధ్యాయం చెప్తుంది, you are the lineage of Christ through Abraham. నీవు క్రీస్తు యేసు ద్వారా అబ్రహాము సంతానమైన ఉన్నావని చెప్తుంది అక్కడ. ఓకే, నీ అబ్రహాం సంతానం లేదు, ఒకవేళ నువ్వు అబ్రహాం సంతానం కాదు, క్రీస్తు సంతానం కదా? క్రీస్తు సంతానం కదా. Yes. Galatians 3:16. హల్లెలూయా. Yes, brother. Read, brother. Yes. మనం జన్మ వలన యూదులమే గాని అన్ని జనుల్లో చేరిన పాపులము కాము. మనుషుడు క్రీస్తు యేసునందరి విశ్వాసం వలనే గాని ధర్మ సంబంధమైన క్రియలు మూలము వలన నీతిమంతుడిగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ మూలము గాక క్రీస్తు యేసునందరి విశ్వాసం మూలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలం వలన ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడు కాదా? We are the generation, that one generation of Abraham, that is Christ. ఒక తరము క్రీస్తు యొక్క సంతానమై ఉన్నది. సంతానములు కాదు, ఒకే సంతానం. సంతానములు కాదు, ఒక్క సంతానం. ఆ సంతానం ఎవరు? ఆ సంతానం ఎవరు? ఆమేన్. క్రీస్తు. క్రీస్తు. అదే బైబిల్ చెప్తుంది కదా. అదే బైబిల్ చెప్తుంది ఆ కదా. సంతానం క్రీస్తు. ఆ సంతానం క్రీస్తు. ఆ సంతానంలోనే నీవు వచ్చారు. ఆ సంతానముల గుండానే మీరు వచ్చారు. ఓకే, అయ్యా నా అబ్రహాం సంతానం కాదు. ఓకే, మీరు అయ్యా నేను అబ్రహాం సంతానం కాదు, సో ఐ డోంట్ హ్యావ్ దట్ క్యారెక్టర్. అందుకనే ఆ గుణలక్షణం నాలో లేదు. నీ క్రీస్తు సంతానం కదా. నువ్వు క్రీస్తు సంతానం కదా. ఆమేన్. క్రీస్తు ఏం చేశారు? క్రీస్తు ఏం చేశాడు? Satan said, అపవాది అంటున్నాడు, come, రండి, fall down, పడిపోండి, compromise, మీరు రాజీ పడండి, I will give everything to you నేను ఇదంతా సమస్తాన్ని నీకు ఇస్తాను freely. ఉచితంగా. No need to Calvary, no need to die, no need to shed blood. నువ్వు కలవరిలో వెళ్ళనవసరం లేదు, కలవరిలో రక్తం చిందించనవసరం లేదు, కలవరిలో చావనవసరం లేదు. Satan saying, I give freely. అపవాది అంటున్నాడు, నేను ఉచితంగా ఇస్తాను. But what Christ did? కానీ క్రీస్తు ఏం చేశాడు? తీసుకున్నారా? తీసుకున్నాడా? ఫ్రీగా తీస్తారా? ఫ్రీగా తీసుకున్నాడా? But Branham said, బ్రహ్నం గారు చెప్తున్నారు, Christ paid the price and purchased this land. క్రీస్తు వెల చెల్లించి దాన్ని కొన్నాడు. ఆమేన్. ఎవరైనా ఫ్రీగా తీస్తే తర్వాత కొంచెం సమయం తర్వాత తీసుకుంటారు. ఎవరైనా ఉచితంగా మనకి ఇచ్చినట్లయితే కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళా వాళ్ళు అది వెనక్కి తీసుకుంటారు. అది టెంపరరీ. అది తాత్కాలికమే. But Jesus not made a temporary place for us. కానీ క్రీస్తు మన కొరకు ఏదో తాత్కాలికమైన స్థలాన్ని ఏర్పరచలేదు. He registered his name. ఆయన తన పేరును అక్కడ నమూనా చేసి ఉన్నాడు. He registered his name, Prabhu Lord Jesus Christ. ఆయన పేరును అక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు అని నమూనా చేసి ఉన్నాడు. He called the elders. ఆయన పెద్దల్ని పిలిచాడు. Understanding? అర్థమవుతుందా? Boaz called the elders. బోయజు ఆ యొక్క పెద్దల్ని పిలిచాడు. అందరి ముందుకు. అందరి ముందర He registered that. ఆయన నమూనా చేశాడు. In Revelation 5, ఆ ప్రకటన 5లో when the lamb came, ఆ యొక్క గొర్రె వచ్చినప్పుడు the lamb is standing before the 24 elders. ఆ యొక్క 24 పెద్దల ఎదురుగా ఆ గొర్రె నిలబడి ఉంది. The lamb saying, ఆ గొర్రె చెప్తుంది, I purchased this. నేను ఇది కొన్నాను అనేసి. You are the witness. మీరే సాక్షులై ఉన్నారని. He kept the witness for his purchasing. ఆయన కొన్నదానికి సాక్షులను పెట్టి ఉన్నాడు అక్కడ. He is the lion.
ఆయన సింహమై ఉన్నాడు, but he paid the price as a lamb. కానీ ఆయన ఒక గొర్రె వలె వెళ్ళి చెల్లించి ఉన్నాడు. He said, "This is not freely I brought it." ఇది నేనేమి ఉచితంగా పొందలేదు. Oh, 24 elders, ఓ 24 పెద్దలారా, you are the witness. మీరే దీనికి సాక్ష్యమై ఉన్నారు. I am worthy to take this book. నేను దీన్ని తీసుకోవడానికి అర్హుడై ఉన్నాను. Why? ఎందుచేత? Not freely I am taking this నేను book. ఇది ఏమి ఉచితంగా తీసుకోవట్లేదు. I am taking this book. నేను ఈ పుస్తకాన్ని తీసుకుంటా అంటే I paid the price. నేను వెల చెల్లించి ఉన్నాను. This is my permanent purchase. ఇది నా యొక్క పరిపూర్ణమైన హక్కు అయి ఉన్నది. If I stay or not, నేను ఉన్నా లేకపోయినా, if I give to my children, అది నా ఒకవేళ నా పిల్లలకి ఇచ్చినట్లయితే nobody can claim. దాన్ని ఎవ్వరు కూడా స్వతంత్రించుకోలేరు. This is a permanent one. ఇది శాశ్వతమైనది. ఆమేన్. ఫ్రీగా తీసుకుంటారా? మీరు ఫ్రీగా తీసుకుంటారా? దేవుడు ఏమైనా ఫ్రీగా తీసుకున్నాడా? He paid the price. ఆయన వెల చెల్లించాడు. Our salvation is not free. Our salvation is purchased one. మన యొక్క రక్షణ అనేది ఏదో ఉచితంగా రాలేదండి, అది వెల చెల్లించి తీసుకోబడింది. నీకు ఫ్రీగా దిచ్చారు, అది నీకైతే ఉచితంగా ఇచ్చాడు, బట్ ఫ్రీగా రావలేదు. కానీ ఆయనకి ఉచితంగా రాలేదు. ఆమేన్. அவர் పర్చేస్ చేశారు, ఆయన వెల చెల్లించి కొన్నాడు, నీకు ఫ్రీగా దిచ్చారు. కానీ నీకైతే అది ఉచితంగా ఇచ్చాడు. దట్స్ వై వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద వాల్యూ. చేతనే మనం అది దాని యొక్క ప్రాముఖ్యత అనేది మనం అర్థం చేసుకోవట్లేదు. Because we are receiving freely. ఇందుచేతనగా మనం చాలా ఉచితంగా దాన్ని పొందుకుంటున్నాం. If you understand the value of the salvation, ఒకవేళ దాని యొక్క ప్రాముఖ్యత కనుక మీరు అర్థం చేసుకున్నట్లయితే, then you will hold that. ఆ రక్షణ గురించి మీరు దాన్ని పట్టుకుంటారు. If the Christ have that spirit of giving, ఒకవేళ క్రీస్తు గనక ఇచ్చే ఆ గుణలక్షణం ఉన్నట్లయితే, amen, ఆమేన్, నీ క్రీస్తు సంతానం కదా? నువ్వు క్రీస్తు సంతానమే కదా? What character you should have? నీకే గుణలక్షణం ఉండాలి. Just see the difference. You can easily కేవలం understand. మీరు సరి చూసుకోండి ఆ యొక్క గుణలక్షణాల మధ్య Who is the ఏముంది. correct leader of God? Who ఎవరు- is not correct leader of God? You can understand that. ఎవరు సరైన దేవుని నాయకుడు, ఎవరు కాదని మీకు అర్థమైపోద్ది. ఆమేన్. Brother not even built a house also. బ్రదర్ బ్రహ్నం గారు కనీసం ఆయన కొరకు ఒక గృహాన్ని కూడా నిర్మించుకోలేదు. ఒక కుర్చీ లేదు బ్రదర్, ఒక కుర్చీ ఒక లేదు. కుర్చీ లేదు బ్రదర్ ఆయన ఇంట్లో కూర్చోడానికి. ఎంతమందికి స్టోరీ తెలుసు? ఎంతమందికి ఈ కథ తెలుసు? ఆమేన్. ఒకే ఒక కుర్చీ ఆశపడి తీసుకున్నారు. ఒకే ఒక కుర్చీని ఇష్టపడి ఆయన కొన్నాడు. That also not paid installment, the people taken it out. అది కూడా పూర్తిగా డబ్బులు కట్టి కొనలేదండి, ఈఎంఐ ద్వారా కొనుక్కున్నాడు ఆయన. తీసుకెళ్ళిపోయారు. అది ఈఎంఐ కట్టబోవడం వల్ల దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. A prophet of this age, ఆయన ఈ కాలం యొక్క ప్రవక్త, son of man ministry, ఆయన దేవుని మనిషి కుమారుడు మనుష్య కుమారుడు పరిచర్య. Understanding? Jesus hiding himself behind that veils. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయనలో దాగి ఉన్నాడు. That person, ఆ వ్యక్తి, even if he raise his hand, ఒకవేళ అతను గనక ఆయన చెయ్యి అలా ఎత్తినట్లయితే 1,000 heal. 1000 మంది అక్కడ స్వస్థపడుతున్నారు. He will be a richest person in this world. ఆయన దాన్ని బట్టి ఈ ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు అవుతాడు. They are believing that doctors, they are going to save or not. For that doctors only they are giving million rupees. ఒక డాక్టర్ని, ఒక వైద్యుడిని నమ్మి కొన్ని లక్షల కోట్ల రూపాయలు వారు డబ్బులు వెల చెల్లించి వైద్యాన్ని తీసుకుంటున్నారు. కానీ వారు బాగుపడతారా, స్వస్థత పొందుతారా అనేది దేవుడి గ్యారంటీ లేదు, దానికి ఒక ఇది లేదు. బట్ ఇక్కడ ఇమిడియట్, కానీ ఇక్కడైతే వెంటనే స్వస్థత అనేది వస్తుంది. క్యాన్సర్ ఇమిడియట్ హీలింగ్. ఆ క్యాన్సర్ వ్యాధి కూడా పోతుంది. వితౌట్ ఆక్సిజన్, వితౌట్ ఆపరేషన్ థియేటర్, వితౌట్ ఎనీథింగ్, వితౌట్ ఇమిడియట్లీ, అసలు ఏమీ లేకుండా, వైద్యం లేకుండా, ఏది హాస్పిటల్ అడ్మిట్ అవ్వకుండా, ఏమీ లేకుండా వెంటనే అక్కడ స్వస్థత పొందుతున్నారు. సో హౌ మచ్ పీపుల్ ఆర్ రెడీ టు గివ్? ఎంతగా ప్రజలు ఇవ్వడానికి సిద్ధపడి ఉంటారు ఆ సమయంలో. బట్ he never did anything for his family. కానీ ఆయన మాత్రం ఎన్నడూ కూడా ఆయన కుటుంబానికి ఏమీ చేయలేదు. ఆయన పిల్లలు ఇప్పుడు రోడ్లు అడుగుతారా? ఆయన పిల్లలు ఏమన్నా ఈ రోజు రోడ్ల పైన అడుక్కుని తిన్నారా? డేవిడ్ సేయింగ్, దావీదు చెప్తున్నాడు, I was young. నేను యవనస్తుడిని. I was young. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, Now I am old. నేను ఇప్పుడు వృద్ధుడినయ్యాను. But I never see a children of the just person begging for a bread.
కానీ నేను ఎన్నడూ కూడా ఒక న్యాయమైన కుటుంబం నీతిమంతుని యొక్క పిల్లలు అడుక్కుదంటూ నేను చూడలేదు. David giving witness for that. దావీదు దానికి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. God bless them. దేవుడు వారిని దీవించాడు. ఆమేన్. Understanding? అర్థమవుతుందా? He never spared anything for him. He never spared anything for him. వారి కొరకు ఆయన ఏది కూడా ఉంచలేదు. If that leader goes away, ఒకవేళ గనక ఆ నాయకుడు పక్కకు వెళ్ళినట్లయితే, ఆ నాయకు సేనలో నీ ఉంటే, ఆ నాయకుడి యొక్క సైన్యంలో మీరుంటే ఉండాలి. ఆమేన్. Paul saying, I follow Christ, you follow me. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తును వెంబడిస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి అని. Branham saying, I am following Paul, you follow me. బ్రహ్నం గారు అంటున్నారు, నేను పౌలును వెంబడిస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి అని. నీరు ఆవిడ ఫాలోవర్ గా ఉంటే, మీరు ఒకవేళ ఆయన్ని వెంబడించే వారిగా మీరు ఉంటే, ఈ రోజు నీ చెప్పగలరా? మీరు చెప్పారు కదా, ఐఎమ్ ఫాలోయింగ్ పౌల్, ఐఎమ్ ఫాలోయింగ్ బ్రహ్నం, యు ఫాలో మీ, ఎవరైనా చెప్పగలరా? ఇక్కడ మీరు ఈ విధంగా చెప్పగలరా? నేను పౌల్ గారిని వెంబడిస్తున్నాను, బ్రహ్నం గారిని వెంబడిస్తున్నాను అని చెప్పి నన్ను వెంబడించండి అని ఎవరైనా చెప్పగలరా ఆ విధంగా? ఆమేన్. భయపడతారు ఆ మాట మాట్లాడాలంటే. ఎందుకంటే ఎందుచేతనగా పౌల్ గారు అందరూ ఇచ్చారు, పౌలు గారు అందరికి ఇచ్చాడు, అందరు కూడా తీసుకున్నారు, మీరైతే అందరి దగ్గర తీసుకుంటున్నారు. You can't open your mouth and say, I follow Christ and you follow me. మీరు ఈ విధంగా నోరు తెరిచి నేను క్రీస్తును వెంబడిస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి అని చెప్పలేరు. The real man of God should say this word, I follow Christ, you follow me. That is the real leader. సహోదరా, నిజమైన దేవుణ్ణి వెంబడించే వ్యక్తి నేను క్రీస్తును వెంబడిస్తున్నాను, మీరు నన్ను వెంబడించడాన్ని చెప్పడానికి సిద్ధపడి ఉండాలి. If anyone can say like that, he is the man of God. ఒకవేళ ఆ విధంగా ఏ వ్యక్తి అయినా చెప్పగలిగితే అతను దేవుని బిడ్డ అయి ఉన్నాడు. ఆమేన్. ఆంధ్రాలో ఎవరైనా ఉన్నారా? ఈ ఆంధ్రాలో ఎవరైనా ఉన్నారా ఆ విధంగా? హల్లెలూయా. రాయ్ గారికి ఎవరి మీద భయం లేదు, రాయ్ గారికి ఎవరి మీద భయం లేదు, ఎవరన్నా భయం లేదు. రియల్ సేవక ఉంటే, ఒకవేళ మీరు నిజమైన సేవకుడిగా ఉంటే, గాడ్ కాల్డ్ యు, నిన్ను దేవుడు పిలుచుకుంటాడు. యు షుడ్ సే దిస్ వర్డ్. నువ్వు ఈ మాట చెప్పాలి. పాల్ ఫాలోడ్ క్రైస్ట్, పౌలు గారు క్రీస్తును వెంబడించాడు. బ్రహ్నం గారు పౌలు గారిని వెంబడించారు. Now I am following Branham. నేను ఇప్పుడు బ్రహ్నం గారిని వెంబడిస్తున్నాను. My church, నా సంఘమా, my brother, నా సహోదరుడా, follow me. నన్ను వెంబడించండి. I am going in his footprints. నేను వారి అడుగుజాడల్లో నేను నడుస్తున్నాను. But Branham saying, బ్రహ్నం గారు అంటున్నారు, these footprints is not on the sand, these footprints on the blood. ఈ అడుగుజాడలు అనేవి ఈ మట్టి మీద లేవు, ఇవి రక్తం మీద ఉన్నవి. ఆమేన్. Following Christ is not is walking on the sand, following Christ is walking on the blood. ఇది దేవుడిని వెంబడించమంటే, క్రీస్తుని వెంబడించడం అంటే ఏదో ఇసుక మీద నడవటం కాదు, కానీ అది రక్తం మీద నడవటం అయి ఉన్నది. ఆమేన్. That's why Jesus said, if anyone want to follow me, let him take his cross and follow. అందుచేతనే ఎవరైనా నన్ను వెంబడించాలనుకున్నట్లయితే వారి యొక్క సిలువను తీసుకొని నన్ను వెంబడించండి. ఆమేన్. The footprints of Jesus Christ. ఏది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అడుగు ఏంటి? The footprints is on the blood. ఆయన యొక్క అడుగు ముద్ర అనేది రక్తం ద్వారా పడుతున్నాయి అక్కడ. And the same footprints, అదే అడుగుజాడలు upon that blood, ఆ రక్తం మీద the Paul's blood was there. ఆ పౌలు గారి రక్తం ఉన్నది. Upon that, దాని మీద the Peter's blood was there. పేతురు గారి రక్తం ఉన్నది. Everyone who is walking on that feet is having the same footprints. ఎవరైతే ఆ అడుగుజాడలను వెంబడిస్తున్నారో వారి యొక్క రక్తం అనేది అక్కడ ఉన్నది. They gave everything, they sacrificed everything. వారు సమస్తాన్ని ఇచ్చేశారు, సమస్తాన్ని వారు త్యాగం చేశారు. This way is like this. ఆ మార్గమే ఆ విధంగా ఉంది. When they go, ఎప్పుడైతే వారు వెళ్తున్నారో they made another leader. వారి వెనకాల ఇంకొక నాయకుడిని ఏర్పరుస్తున్నారు. Paul saying, పౌల్ గారు అంటున్నారు, తిమోతి follow me. నన్ను వెంబడించు. Don't look here and there. నువ్వు అటు ఇటు చూడొద్దు. Don't look at a woman, don't look at rich things. నువ్వు ఎంత మాత్రం కూడా ఆ స్త్రీని గాని ఆ యొక్క విలాసవంతమైనది చూడొద్దు. Don't look on the gold and silver. ఆ యొక్క బంగారాన్ని వెండిని చూడొద్దు. Timothy,
తిమోతి, I know you have the same spirit. నీకు అదే ఆత్మ ఉన్నదని నేను ఎరిగాను. Paul is not appointing anyone. పౌలు గారు ఎవరిని అక్కడ నియమించట్లేదు. Paul is appointing the person who has the same spirit. పౌలు గారు ఎవరికైతే అదే ఆత్మ ఉందో అదే వ్యక్తిని అక్కడ నియమిస్తున్నాడు. Brother, he is not making any mistake. అక్కడ పౌలు గారు ఎటువంటి మిస్టేక్ చేయట్లేదు. Lots of people were with Paul. ఆయనతో పౌలు గారితో చాలా వ్యక్తులు చాలా మంది ఉన్నారు. Paul saying, కానీ పౌలు గారు I అంటున్నారు, am seeing that spirit in you, Timothy. తిమోతి, నేను నీలో ఆత్మను చూస్తున్నాను. I am saying the same spirit which was in your grandma. అదే ఆత్మ ఏదైతే మీ నానమ్మలో ఉందో I am seeing the spirit. అదే ఆత్మను. Brother, Paul can appoint anyone. సహోదరుడా, పౌలు గారు ఎవరినైనా అక్కడ నియమించవచ్చు. But Paul is seeing the spirit. కానీ పౌలు గారు మాత్రం ఆ ఆత్మను చూస్తున్నాడు. Paul is not seeing the person. కానీ పౌలు గారు అక్కడ ఏ వ్యక్తిని చూడలేదు. నీ నాకు బావమరిది, నీ రేడుకు నాకు ఈరు, నాకు ఆవురు, నీ నాకు మచ్చ మామ అవలేదు. ఇది ఇతను నా బామ్మది, ఇతను నా బావగా, నా మామ, ఆ విధంగా ఏం చూడలేదు ఆయన. Moses have his own son. మోషేకి తన సొంత కుమారుడు ఉన్నాడు. Moses or Joshua, not relations. జాషువాకి మోషేకి ఎటువంటి బంధుత్వం లేదు. Two different tribes. వారు రెండు వేరు గోత్రాలై ఉన్నారు. But he's preparing that person. He knows that he is having that ability. కానీ ఆయన్ని సిద్ధపరుస్తున్నాడు, ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయనకి ఆ సామర్థ్యం ఉందని. God is not watching your blood relation. God is watching the spirit relation. దేవుడు ఎన్నడూ కూడా నీ యొక్క బంధుమిత్రులను చూడట్లేదు, నీ యొక్క ఆత్మను మాత్రమే. ఏ ఆత్మ అయితే నీలో ఉందో దాన్ని మాత్రమే చూస్తున్నాడు. God's relation is not a blood relation, brother. దేవుని యొక్క బంధుత్వం అనేది శరీర సంబంధమైనది కాదు. Jesus Christ not made any family members as a disciple. యేసు ప్రభు వారు ఏ కుటుంబ సభ్యుల్ని ఆయన శిష్యుడిగా ఎంచుకోలేదు. He said, Peter, పేతురు, I am handovering in your hand. నేను నీ చేతులకు అప్పచెప్పుచున్నాను. పీటర్ ఎవరు? పేతురు గారు ఎవరు? జీసస్ క్రైస్ట్ మామగారా? జీసస్ క్రైస్ట్ మామగారా? నాన్నగారా? నాన్నగారా? ఎవరో తెలియదు. ఎవరో తెలియదు ఆయన. బట్ హి సెడ్, ఆయన చెప్తున్నాడు, ఐ నో, నాకు తెలుసు, యు లీడ్ మై షీప్, నువ్వు నా గొర్రెల్ని నడిపించు. పీటర్ సేయింగ్, లార్డ్, ఐ యామ్ నాట్ వర్తీ. పేతురు గారు అంటారు, ప్రభువా, నేను దానికి అర్హుడిని కాదు, యోగ్యుడిని కాదని. నాట్ వన్ టైం, నాట్ టూ టైం, త్రీ టైమ్స్ హి సేయింగ్. ఆయన ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు చెప్తున్నాడు, ఐ యామ్ నాట్ వర్తీ లార్డ్, యు హ్యాండ్ ఓవర్ టు సంబడి ఎల్స్. ప్రభువా, నేను ఎంత మాత్రం యోగ్యుడిని కాదు ప్రభా, దయచేసి ఎవరికైనా అప్పచెప్పండి. ఎవరు యోగ్య లేదని చెప్తారో అవరికే దేవుడు ఇస్తారు. ఎవరైతే యోగ్యుడిని కాదంటాడో దేవుడు వారికే అప్పచెప్తాడు. This is not my statement, this is Branham statement. ఇది నా స్టేట్మెంట్ కాదండి, నేను చెప్పేది కాదు, ప్రవక్త బ్రహ్నాం గారు చెప్పారు ఇది. Moses said, మోషే అన్నాడు, I am not worthy. నేను యోగ్యుడిని కాదు. God said, you go now. లేదు, నువ్వు వెళ్ళు అనేసి దేవుడు అంటున్నాడు. Branham said, the real God called man always run away from the field. బ్రహ్నాం గారు అంటున్నారు, ఎవరైతే నిజంగా దేవుని చేత పిలువబడి ఉన్నాడో అతను ఆ స్థానం నుంచి పారిపోతుంటాడు. Moses running away. ఆ విధంగానే మోషే గారు పరిగెత్తి వెళ్ళిపోతున్నాడు. What Elias saying? ఏలియా గారు ఏమంటున్నారు, I am not worthy, Lord, leave me, I am going back. ప్రభా, నేను ఎంత మాత్రం యోగ్యుని కాదు ప్రభా, నన్ను వదిలేసేయండి, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఇజబెల్ అమ్మాయి సవకాశం నాకు వద్దయ్యా, నా వెళ్ళిపోతాను. ఆ యెజబెల్ తో నాకు పోరాటం వద్దయ్యా, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను అంటాడు. God saying, no, you only do it. లేదు మోషే, నువ్వే చేయాలి ఇది అంటున్నాడు దేవుడు. Jonah running away. యోనా గారు పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు. Bring him back. ఆయన మళ్ళా పట్టుకొని తీసుకొస్తున్నాడు. Peter saying, Lord, I am not worthy. పేతురు గారు అంటారు, ప్రభా, నేను ఎంత మాత్రం యోగ్యుని కాదు. No, you supposed to come. You supposed to come. లేదు నువ్వే రావాలని చేసి దేవుడు అంటున్నాడు. Branham saying, బ్రహ్నాం గారు అంటున్నారు, I'll go, I will wander like a bum. ప్రభా, నేను వెళ్తాను, నేను ఒక కౌబాయికా తిరిగినాను, కౌబాయికా ఏదో ఒక దేశ దిమ్మర్లా తిరుగుదాం అనుకుంటున్నాను. గుర్రం మీద కూర్చొని అటు ఇటు వేటాడడానికి అడవికి వెళ్తామనేసి. God said no. దేవుడు అన్నాడు, వద్దు. Brother, till the last breath, ఆయన చివరి ఊపిరి వరకు God not left them. ఆయన్ని దేవుడు ఎన్నడూ విడవబెట్టలేదు. Everyone God called, ఎవరినైతే దేవుడు పిలుచుకున్నాడో He not left them. వారిని ఎన్నడూ దేవుడు విడిచిపెట్టలేదు. ఆమేన్. Moses said, మోషే గారు అన్నారు, I am worthy now. I am a soldier. నేను దీనికి అర్హుడిని, నేను ఒక సైన్యాధిపతిని. I can deliver these people. నేను ఈ ప్రజలను నేను విడిపించగలను. When he said, నాకు అర్హత ఉందని చెప్తారో అప్పుడు దేవుడు వద్దని చెప్తారు. ఎప్పుడైతే మోషే గారు నాకు అర్హత ఉందని చెప్పాడో దేవుడు అప్పుడు వద్దన్నాడు.
Amen. ఎప్ప అర్హత లేదని చెప్పారో ఎప్పుడైతే మోషే గారు అర్హత లేదని చెప్తున్నాడో ఇప్పుడు వెళ్ళని చెప్తారు. దేవుడు అప్పుడు నువ్వు వెళ్ళు ఇప్పుడు అంటున్నాడు. ఆమేన్. But when I'm saying, అందుచేత బ్రదర్ బ్రహ్నం గారు అంటున్నారు, when you want to do something to God, God will not permit. ఎప్పుడైతే నువ్వు స్వతహాగా దేవుడి కొరకు ఏదైనా చేయాలనుకుంటావు అప్పుడు దేవుడు నిన్ను అనుమతించడు. నాకు ఇల్లు ఉంది, నాకు ఇల్లు ఉంది, ఇల్లు మీద స్థలం ఉంది, ఈ ఇల్లు పైన స్థలం ఉంది, నా చర్చ్ నేను కట్టుకుంటాను, చర్చ్ కడతాను, నాకు అంతం ఉంది, అంతా ఉంది, నాకు సమస్తం ఉంది, అసలు వద్దు. దేవుడు వద్దొద్దు బాబు అంటే. అలాంటి చేస్తే అలాంటివి చేస్తే మహిమ అందం నీకు వచ్చేస్తుంది. మహిమంతా నీకే వస్తుంది. నా చర్చ్ కట్టుకున్నాను, నా స్థలము, నా డబ్బులతో నా స్థలం మీద నేనే చర్చ్ కట్టాను అనేసి అదొక ఇది నా చర్చ్, ఇది నా నా డబ్బు, చర్చ్, నా నా స్థలము. డబ్బు, నా స్థలము. God never give his glory to anyone. దేవుడు ఆయన మహిమను ఎన్నడూ ఎవరికి ఇవ్వడు. ఆమేన్. He takes all glory. ఆయనే ఆయన మహిమను తీసుకుంటాడు సమస్తమును. Understanding, brother? అర్థమవుతుందా అండి? Today morning, ఈ రోజు ఉదయం just we are seeing the nature of the family of God. ఆయన యొక్క దేవుని యొక్క సంతానం యొక్క గుణ లక్షణాలు చూస్తా ఉన్నాం. This is a 2 second, brother. అది కేవలం 2 సెకండ్లు మాత్రమే కదా, 2 క్షణాలు. దేవుడు పిలిచిన వారా లేదా? అది కేవలం ఒక 2 నిమిషాల్లోనే మనకు అర్థమైపోద్ది దేవుడు పిలిచిన వాడా కాదా. This person is doing the ministry for himself or he is doing the ministry for God. This is the difference. ఈ వ్యక్తి ఆయన కొరకు ఆయన ఈ పరిచర్య చేస్తున్నాడా లేదంటే దేవుని కొరకు చేస్తున్నాడా అనేసి 2 నిమిషాల్లో మీకు అర్థమైపోద్ది. Any man is thinking about only his family. ఏ వ్యక్తి అయితే కేవలము ఆయన యొక్క కుటుంబం గురించి ఆలోచిస్తాడో He is not a God called man. ఆ వ్యక్తి దేవుడు పిలిచిన వ్యక్తి కాదు. ఆమేన్. But Branham said, బ్రదర్ బ్రహ్నం గారు అన్నారు, if you love your wife or your children or your house or anything more than God, you are not worthy to do the ministry. బ్రదర్ బ్రహ్నం గారు ఈ విధంగా చెప్పారు, నువ్వు ఒకవేళ నీ భార్యని, నీ బిడ్డల్ని, నీ ఇల్లుని, నీ ఆస్తిపాస్తుల్ని నువ్వు గానిక ఎక్కువగా ప్రేమించినట్లయితే నువ్వు దేవుడు పిలిచిన వ్యక్తివి కాదు. మీరు భోజనం చేయని సమయంలో, నువ్వు భోజనం చేసే సమయంలో, వాచ్ హియర్ బ్రదర్, ఇక్కడ చూడండి సహోదరులు, ఏ వ్యక్తి భోజనం చేసే సమయంలో నా తింటాను, నా పిల్లలు తింటారని అనుకుంటారో ఆవిడ దేవుడు వ్యక్తి కాదు. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే ఆయన తినే సమయంలో నా పిల్లలు కూడా తినాలనేసి ఆలోచన చేస్తాడో అతను దేవుని పిలిచిన వ్యక్తి కాదు. ఏ వ్యక్తి తిన్న సమయంలో నా తింటాను, నా చర్చిలో ఎంతమంది ఆకలిగా ఉన్నారో దేవుడా ఆవిడ మీద గ్రేస్ చేయండి, అనుగ్రహం చేయండి చెప్తారో, ఏ వ్యక్తి అయితే ఆయన తింటూ నా సంఘంలో ఎందరైతే ఆకలితో పస్తులతో ఉన్నారో వారిపైన కృప చూపించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడో he is the real shepherd. అతడే నిజమైన కాపరి. ఆమేన్. అయ్యా నా మటన్ బిర్యానీ తింటాను, నేను మాత్రం మటన్ బిర్యానీ తింటాను, ఐ హావ్ అ ఫీలింగ్, నాకు ఒక అనుభూతి ఉంది. ఈ సమయంలో నా చర్చిలు, ఈ సమయంలో నా సంఘంలో ఎంతమందికి కంజి కూడా లేదు, ఎంతమందికి గంజి తాగడానికి కూడా లేదు. ప్రభువా ఆయన కోసం ప్రార్థన చేసిన వాళ్ళు, ఆయన కోసం ఫీలింగ్ ఉన్న వాళ్ళు, వారి పట్ల భారం కలిగి వారి పట్ల ఒక అనుభూతి ఉన్న వాళ్ళు, that is the person who worthy to be a leader. ఆ వ్యక్తే అర్హుడై ఉన్నాడు ఒక కాపరిగా నిలబడి ఆ సంఘాన్ని నడిపించడానికి. ఆమేన్. One person I know, ఒక వ్యక్తి నాకు తెలుసు, Ramesh brother also know him in Chennai. ఆ వ్యక్తి గురించి రమేష్ బ్రదర్ కూడా తెలుసు, ఆయన చెన్నైలో ఉంటాడు. He makes like meeting like this. ఆయన ఈ విధంగానే కూడికిని ఏర్పాటు చేస్తాడు. He give food to everyone. ఆయన ప్రతి ఒక్కరికి ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. Finally he keep his church. చివరిగా ఆయన సంఘాన్ని ఉంచి By his hand only he give it to everyone. ఆయన సొంత హస్తములతో ప్రతి ఒక్కరికి ఆయన వడ్డిస్తాడు. When everyone eat, ప్రతి ఒక్కరు తిన్న తర్వాత I every time watch. ప్రతిసారి నేను గమనిస్తాను ఆ Brother, సహోదరుని. you also eat with us? లేదు సహోదరా నువ్వు కూడా వచ్చి మాతో తినండి అని అంటే, లేదు సహోదరా మీరు కానివ్వండి. He gave to everyone in the church. వారందరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన వడ్డించిన తర్వాత ప్యాక్ చేసి ఇచ్చారు. ప్యాకింగ్ చేసి ఎవరైతే ఇళ్ళకెళ్ళి కావాలన్నారో వాళ్ళకి Finally ఇచ్చిన తర్వాత nothing left there. అక్కడ చివరికి ఏమీ మిగలకపోయినా ఏ బాధ ఉండదు. He just take a tea and go and sleep. ఆయన కేవలం ఒక టీ తాగేసి వెళ్ళి పడుకుంటాడు. ఆమేన్. I wonder, నేను చాలా ఆశ్చర్యపడ్డాను. that person not kept anything for himself. ఆ వ్యక్తి ఆయన కొరకు ఏది కూడా దాచి ఉంచుకోలేదు. ఆ చర్చ్ లో ఉన్న అందరికీ పెళ్లి చేసిన వాళ్ళు అవరే ఆ డబ్బు పెట్టుకుని ఆయన సొంత డబ్బులతో ఆ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పెళ్లి చేసింది కూడా ఆయనే. ఆమేన్. ఏ ప్రాబ్లం ఉంటే
ఏ సమస్య ఉన్నా మొదటి వ్యక్తిగా నిలబడతారు. మొదటి వ్యక్తిగా ఆ సమస్య ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వారి కుటుంబాన్ని రాత్రి, సంప్రదించి day and రాత్రి night. గాని పగల గాని ఏ సమయంలోనే వెళ్ళి వారిని సంప్రదించి ఒక బైబిల్ తీసుకొని ఒక బైబిల్ పట్టుకొని బస్ స్టాండ్ లో పడుకుంటారు. బస్ స్టాండ్ లో అలా నిద్రపోతారు. మార్నింగ్ లేచి అక్కడే మూకలిగి ఆ ఉదయకాలం లేచి అక్కడే మొహం కడుక్కొని మెడిక్ స్టార్ట్ చేస్తారు. మళ్ళా ఆ కూడికిని ప్రారంభిస్తాడు. ఎంత హౌ మెనీ ఇయర్స్ ఐ సా హిమ్ ఎన్ని నాట్ సం- పర్చేసింగ్ ఎనీథింగ్ ఫర్ హిమ్. ఎన్ని సంవత్సరాలుగా ఆయన్ని నేను గమనిస్తున్నా అంటే ఆయన కొరకు ఒక్కటి కూడా ఏది కూడా ఆయన సమకూర్చుకోలేదు. వన్ టైం కేమ్, ఒక సమయం వచ్చింది హి ఫాల్ ఇన్ సమ్ సిన్, ఆయన ఒక పాపంలో పడ్డాడు. బట్ ద చర్చ్ కానీ సంఘము నాట్ సెడ్ మై పాస్టర్ ఫాల్ ఇన్ సిన్, వి గివ్ అప్. కానీ సంఘం మాత్రం ఈ విధంగా ఎప్పుడు చెప్పలేదు, నా పాస్టర్ గారు పాపంలో పడ్డాడు ఆయన్ని పక్కకు తొలగిస్తామని. ద హోల్ చర్చ్ లిఫ్టెడ్ హిమ్. సంఘం అంతా కూడా ఆయన్ని ఎత్తి పట్టుకుంది. ఆమేన్. ద రిలేషన్ బిట్వీన్ ద షీప్ అండ్ ద షెపర్డ్, ఆ యొక్క గొర్రెలు మరియు కాపరి యొక్క సంబంధం అనేది, when the sheep were sick, the shepherd taken care. When the ఎప్పుడైతే- shepherd is sick, the sheep is taking care. ఎప్పుడైతే గొర్రెలు అస్వస్థతతో ఉన్నాయో కాపరి వెళ్ళి వాటిని భద్రపరిచాడు, వాటికి అన్ని సమకూర్చాడు. అదే విధంగా ఎప్పుడైతే కాపరి ఇది అస్వస్థతతో ఉన్నాడో గొర్రెలు వచ్చి వాటిని సమకూర్చి ఆయన్ని స్వస్థపరచడానికి ప్రయత్నం. గొర్రెలకు కాపురు అవసరం ఉన్న సమయంలో కాపురు అక్కడ ఉండాలి. గొర్రెలకు- గొర్రెలు అవసరం ఉన్న సమయంలో గొర్రెలు ఉండాలి. ఎప్పుడైతే గొర్రెలకి కాపరి అవసరమైన సమయం ఉందో అప్పుడు కాపరి ఉండాలి. కాపరికి గొర్రెలు అవసరం ఉన్నప్పుడు గొర్రెలు కాపరి యొద్ద ఉండాలి. దిస్ ఈస్ ద చర్చ్. అదే సంఘమై ఉన్నది. ఆమేన్. ఇక్కడ ఏం జరిగింది? ఏదైనా పార్టీ ఉంటే పిల్లలు విశ్వాసం తిన్నారో లేదో ప్లాస్టిక్ మట్టను ఎందరూ ప్యాక్ చేసి సరే కార్లో పెట్టండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏదైనా ఒక చిన్న ఏదైనా పార్టీ ఉన్నట్లయితే ఆ మటన్ గిట్నన్ని ప్యాక్ చేసి కార్లో పెట్టండి అంటుంటారు. ఎవరు తిన్నారో లేదు, ఎవరు తిన్నారా లేదా అనేది వారికి ఫ్రిడ్జ్ లో పెట్టు 3 రోజులు తింటాను. ఫ్రిడ్జ్ లో పెట్టిన 3 రోజులకి తింటాం. అదే దిస్ ఆల్ ద థింగ్స్ యు ఆర్ లాఫింగ్, దిస్ ఇస్ స్మాల్ సైన్స్. ఏదైతే మీరు నవ్వుతున్నారో ఇవన్నీ చిన్న చిన్న సూచనలు అయి ఉన్నాయి. ద గాడ్లీ నేచర్, ఆ దేవుని యొక్క గుణము. దేవుడు అలాంటి నేచర్ ఉన్న వాళ్ళనే ఆయన స్థలంలో పెట్టారు. ఆయన గుణ లక్షణాలు ఉన్న వారినే ఆయన స్థానంలో నిలబెడతాడు. బికాస్ ఎందుచేతనగా గాడ్ ఇస్ వరింగ్ అబౌట్ హిస్ షీప్. ఆయన గొర్రెల పట్ల చింత కలిగి ఉన్నాడు. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? హి ఇస్ పుట్టింగ్ సంబడి ఇన్ హిస్ ప్లేస్. ఆయన స్థానంలో వేరొకరిని నిలబెడుతున్నాడు. ఆమేన్. yes Lord. yes brother. ఒకవేళ యు ఆర్ అపాయింటింగ్ ఎ సర్వెంట్ ఇన్ ద హౌస్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ స్మాల్ బేబీ. ఒకవేళ నీ బిడ్డల్ని చూసుకోవడానికి ఒక హౌస్ మేడ్ అంటారు, ఎవరినైనా అపాయింట్ చేస్తున్నట్లయితే పిల్లల్ని చూసుకోవడానికి, వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్? నువ్వు వారి నుంచి ఏం ఆశిస్తావు? ఇలాంటి నా బిడ్డలు చూసుకుంటాను, నేను ఏ విధంగా అయితే నా బిడ్డలను చూసుకుంటున్నానో అలాంటి చూసుకున్న వ్యక్తుల చేతులు అలా ఏ విధంగా అయితే నేను లేనప్పుడు నా బిడ్డలను నేనున్నప్పుడు నా బిడ్డలను ఏ విధంగా అయితే చూసుకుంటున్నానో నేను లేనప్పుడు ఆ విధంగా చూసుకునే వారిని నేను అక్కడ నియమిస్తాను. నీ బిడ్డల గురించి ఇంత బాధపడితే, నీ బిడ్డల గురించి నువ్వు ఈ విధంగా నువ్వు చింత కలిగి ఉంటే, హౌ మచ్ గాడ్ వరీ అబౌట్ హిస్ చిల్డ్రన్. ఏ విధంగా దేవుడు ఆయన బిడ్డల కొరకు చింత కలిగి ఉన్నాడు. ఆమేన్. He is putting somebody in his place. ఆయన స్థానంలో వేరొకరిని నిలబెడుతున్నాడు అక్కడ. So every minister is standing in the space of God. ప్రతి ఒక్క సేవకుడు దేవుని యొక్క స్థానంలో నిలబడుతున్నారు. ఆమేన్. Understanding? అర్థమవుతుందా అండి? The first character of God is, మొదటి గుణలక్షణమైన దేవుని గుణలక్షణం ఏంటంటే ఇవ్వడం. ఆమేన్. understanding? అర్థమవుతుందా? And the next thing is, he never think about himself, he always think about others. రెండవదిగా ఏంటంటే ఆయన ఎన్నడూ ఆయన గురించి ఆలోచించలేదు, కేవలం ఇతరుల గురించి ఆలోచించాడు. He's always worrying about the sheep. ఆయన ప్రతిసారి ఆయన యొక్క గొర్రెల పట్ల చింత కలిగి ఉన్నాడు. He knows, ఆయనకి తెలుసు this is my duty. ఇది నా బాధ్యత అయి ఉన్నది. ఆమేన్. And Jesus said, అందుచేతనే యేసు ప్రభువు వారు అన్నారు, a real shepherd giving his life for the sheep.
నిజమైన కాపరి ఆ గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఆమేన్. గొర్రెలు ప్రాణం తీసుకోవట్లేదు. గొర్రెల ప్రాణాలు తీసుకోవట్లేదు. Yes, Lord. నా అప్పు కట్టండి, నా ఈఎంఐ కట్టండి, నా ఇన్స్టాల్మెంట్ కట్టండి. నా గొర్రెలు జీవన అందరూ తీసుకోవట్లేదు. గొర్రెల జీవం ఏం తీసుకోవట్లేదు. నా ఇల్లు అప్పులు కట్టండి, నాకు ఇక్కడ బైక్ ఇది కట్టాలి, కారుది కట్టండి అనేసి, ఎవరిది ఈఎంఐలు కట్టండి అనేసి ఎవరిని హింసించట్లేదు. ఇది చాలా మంది గొర్రెలు జీవన తీసుకుంటారు. గొర్రెల జీవాన్ని తీసుకుంటున్నారు ఇప్పుడున్న వాళ్ళైతే. 5 తారీఖు ఈ కట్టాలి, 10 తారీఖు అవి కట్టాలి, లైట్ బిల్ 10 కట్టాలి, కరెంట్ బిల్ 10,000 కట్టాలి, ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ ఇది కట్టాలి, కారు ఈఎంఐ కట్టాలి 10వ తారీఖున. ఈ విధంగా ప్రాణం తీసుకుంటారు. అందరికి పనిచేసి వారి ప్రాణాలు లాగుతున్నారు. బట్ వాట్ ద రియల్ క్యారెక్టర్? కానీ నిజమైన గుణలక్షణం ఏంటి? హీ గివ్ హిస్ లైఫ్. ఆయన జీవాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. 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 డేవిడ్ వాస్ ఎ షెపర్డ్. దావీదు కాపరిగా ఉన్నాడు. హి సేయింగ్ లయన్ కేమ్. ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఆ సింహం వచ్చింది, బియర్ కేమ్, ఆ ఒంటె వచ్చింది, ఎలుకబంటి వచ్చింది. వాట్ హి సేయింగ్? ఏం చెప్తున్నాడు ఆయన? ఐ వెంట్ అండ్ ఫైట్ విత్ దెం. నేను వెళ్ళి వాటితో యుద్ధం చేశానని చెప్తున్నాడు. హి ఇస్ నాట్ వరింగ్, ఓ లెట్ ద వన్ షీప్ గోస్. ఆయన ఈ విధంగా వదిలేయట్లేదు, ఒక గొర్రె కదా పోతే పోనీ అనేసి. హి రన్ బిహైండ్ దట్ లయన్. ఆయన ఆ యొక్క సింహం వెనకాల పరిగెడుతున్నాడు. David is not a big tall person, brother. దావీదేమి అంత ఎత్తైన పొడవైన వ్యక్తి కాదండి. He is worrying about that sheep. But Branham said, when the lion took the lamb inside, David opened his mouth and put his hand inside and he pulled the lamb out. బ్రదర్ బ్రహ్నం గారు అంటున్నారు, ఎప్పుడైతే సింహము ఆ గొర్రెని నోట్లో పెట్టుకుందో ఆయన ఆ సింహం యొక్క నోరును చీల్చి ఆ పొట్టలో నుంచి ఆ గొర్రెని బయటికి లాగాడని చెప్పి. Because ఎందుచేతనగా when that lamb is shouting from inside the stomach, ఎప్పుడైతే ఆ గొర్రె సింహం కడుపులో నుంచి అరుస్తుందో, the lamb have a faith on David. He will come and save me. దావీదు పైన ఒక నమ్మకం ఉంది, దావీదు ఆ కాపరి వచ్చి నన్ను కాపాడుతాడని. ఏ పరిస్థితిలో నా కాపరి వచ్చేస్తారు, ఏ పరిస్థితిలో ఉన్నా నా కాపరి వచ్చేస్తాడని. the life is going, ఆ ప్రాణం పోతుంది ఆ గొర్రెది, almost finished. సమస్తం ముగిసిపోయింది. But faith of the sheep upon the shepherd. నమ్మకం ఆ గొర్రెకి ఉన్న నమ్మకము దావీదు పైన. David knows, దావీదుకి తెలుసు, that much confidence that sheep is having upon me. ఆ నమ్మకం గొర్రె నా మీద పెట్టుకొని ఉందనేసి. In any moment I will come. That was the faith. ఏ క్షణమైనా నేను వస్తాననేసి ఆ నమ్మకం గొర్రె పెట్టుకొని ఉందనేసి. Understanding? అర్థమవుతుందా అండి? ఢిల్లీలో ఏం జరిగింది తెలుసా? ఢిల్లీలో ఏం జరిగిందో తెలుసా? కరోనా ఎలాంటి జరిగింది నీకు తెలుసు? కరోనా ఏ విధంగా ఢిల్లీలో బీభత్సంగా వచ్చిందో తెలుసు కదా మీకు. సమాధి కార్యక్రమం చూసాను అక్కడ సమాధి కార్యక్రమాలు చూశాను. బిలీవర్స్ చనిపోయారు, మర్చిపోయారు. బిలీవర్స్ చనిపోయారండి. పాస్టర్స్ ఆన్లైన్ లో ఫ్యూనరల్ చేస్తారు. పాస్టర్స్ ఆన్లైన్ లో ఫునరల్ చేశారు వాళ్ళకి, బిలీవర్స్ కి. ఎందుకు? భయం, కరోనా వచ్చే భయం. ఒకవేళ వాళ్ళు బయటకు వచ్చి ప్రార్థన చేస్తే కరోనా ఫునరల్ కార్యక్రమం చేస్తే. బ్రదర్, జీసస్ క్రైస్ట్ వెంట్ టు హెల్ ఫర్ us. యేసు ప్రభు వారైతే మన కొరకు పాతాళంలోకి వెళ్ళాడు. ఆర్ భయపడలేదు. పాతాళంకి వెళ్తే సైతాన్ పట్టుకున్నారు నాకు. ఆయనకి భయం లేదు. అక్కడ పాతాళంలోకి వెళ్తే సాతానుడు నన్ను పట్టుకుంటాడు అనేసి. ఏం చేయాలి? నేనేం చేయాలి ఒకవేళ వాడు పట్టుకుంటే అని. పాతాళంలోకి వెళ్ళి he brought the keys back. ఆయన ఆ తాళం చెవిని తీసుకొని వచ్చాడు వెనక్కి. he brought the souls back. ఆ ఆత్మలో వెనక్కి తీసుకొచ్చాడు. the lost souls were there. అక్కడ విడిచిపెట్టబడిన ఆత్మలు ఉన్నాయి. he went to the enemy's camp. ఆయన ఆ యొక్క శత్రు యొక్క గమనంలోకి వెళ్ళి he brought the souls back. ఆ యొక్క ఆత్మలన్నిటిని తీసుకు వచ్చాడు వెనక్కి. that's why he is the king. అందుచేతనే ఆయన రాజు అయి ఉన్నాడు. amen. ఆమేన్. or you are from the same king lineage. నువ్వు కూడా అదే రాజు సంతానమై ఉన్నావా? కుక్కకు పుట్టిన వాళ్ళు కుక్కలు, రాజుకు పుట్టిన వాళ్ళు రాజులు. కుక్కకు పుట్టినోడు కుక్క అవుతాడు, రాజుకు పుట్టినోడు రాజు అవుతాడు. నీ రాజుకు పుట్టిన వాళ్ళు ఉంటే, నువ్వు రాజుకు పుట్టినవాడు అయితే బాధాలో వెళ్ళవద్దు, సమాధి కార్యక్రమంకి వెళ్ళండి. నువ్వు నీ బాధలకు వెళ్ళవద్దు, కనీసం సమాధి కార్యక్రమం వెళ్ళండి. నువ్వు పాతాళానికి వెళ్ళిన అవసరం లేదు, కనీసం సమాధి కార్యక్రమానికి వెళ్ళొచ్చు కదా. is there any sickness is over than the blood of Jesus Christ? ఏదైనా రోగం ఉందా అండి దేవుని రక్తం కంటే అధిగమించేది?
నీ ఏది కోసం భయపడతారో బైబిల్ దేని చెప్తుంది, గురించి నువ్వు భయపడతావో అది వచ్చేసింది. అది నీకు వచ్చేస్తుంది. Then we went there. అప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. My pastor was there, myself was there. నా కాపర్ అక్కడ ఉన్నాడు, నేను అక్కడ నిలబడ్డాను. They are denomination peoples. వారు సంఘ శాఖల ప్రజలు. End time church. ఎన్ టైం చర్చ్, అంత్యకాల సంఘం. వచ్చి అడుగుతారు, అయ్యా అయ్యా వాళ్ళు వచ్చి అడుగుతా, అయ్యా సమాధి కార్యం చేస్తారా? కొద్దిగా ప్రార్థన చేసి ఈ సమాధి కార్యక్రమం చేస్తారా అని. అందరూ కరోనా సూట్లు అందరూ పెట్టుకుని, అందరూ కూడా ఆ కరోనా సూట్లు అవన్నీ మాస్క్లు అవన్నీ ధరించి వైట్ సూట్ పెట్టుకుని ఎవరు ఆత్మ కనపడతారు అక్కడ. వైట్ సూట్లు వేసుకొని వాళ్ళే ఒక ఆత్మలా కనబడుతున్నారు అక్కడ. సడన్ గా చూస్తే భయపడతారు. సడన్ గా వారిని చూస్తే భయపడతాం. ఐఎమ్ సేయింగ్, నేను చెప్తున్నాను, we are not in that suit, we are not having anything. మేమైతే ఆ సూట్లో కానీ ఏది కూడా మేము ధరించలేము. We did the funeral. మేము ఆ సమాధి కార్యక్రమం చేశాము. The man who was working in the graveyard saying, ఆ సమాధుల తోటలో ఏ వ్యక్తి అయితే పని చేస్తున్నాడో అతను అంటున్నాడు, he's saying, brother, after a long time I am seeing the correct funeral. చాలా రోజుల తర్వాత నేను సరైన సమాధి కార్యక్రమాన్ని చూస్తున్నాను సహోదరుడా అని చెప్తున్నాడు. The people bringing and throwing and going. ఆ ప్రజలు తీసుకొస్తున్నారు, వారిని అట్ట ఇసిరేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అందరూ దూరం నిలబడతారు. అందరూ దూరంగా నిలబడుతున్నారు. Somebody come and putting, even not there, coming near also. ఎవరు కూడా అక్కడ దగ్గరికి వచ్చి వారిని లోపలికి వేయట్లేదు. Is the కాపలు? This is the... వాళ్ళు కాపర్లా. After that funeral, ఆ సమాధి కార్యక్రమం తర్వాత that brothers and sisters who were there, ఎవరైతే సహోదరులు అక్కడ ఉన్నారో they are in our car. వారు మా కారులో ఉన్నారు. ఒక బ్రదర్ నా దగ్గర కూర్చుని నా మీద పడుకుని నిద్ర చేశారు. ఒక సహోదరుడు అయితే కరోనా పేషెంట్ల వార్డులో ఉన్నవాళ్ళు. కరోనా ఆ సమాధి కార్యక్రమానికి వచ్చిన సహోదరుడు నా పక్కన కూర్చొని నా మీద ఇలా తలవాల్చుకొని పడుకున్నాడు భుజం పైన. చెల్లిపోయానా? నాకేమన్నా అయ్యిందా? నేనేమైనా చనిపోయానా? వాట్ జోసఫాత్ డిడ్? జోసఫాత్ ఏం చేశాడు? ఎవ్రీవన్ ఇస్ వాండరింగ్ దేర్. ప్రతి ఒక్కరు అటు ఇటు వారు కళ్ళాడుతుండగా హూ విల్ గో దట్ సైడ్? ఎవరు ఆ పక్కకి వెళ్తారు? అండర్స్టాండింగ్? అర్థమవుతుంది. ఎనిమీ ఇస్ దట్ సైడ్. ఆ శత్రువు అవతల పక్కన ఉన్నాడు. వాట్ హి డిడ్? ఏం చేశాడు అతను? He took his word. ఆయన ఖడ్గాన్ని తీసుకున్నాడు. He crossed that mountain. ఆయన ఆ పర్వతాన్ని దాటి అవతల పక్కకు వెళ్ళాడు. He is not waiting the enemy to come this side. He is going to meet the enemies. ఆయన శత్రువు యువతల పక్కకు రావడం కొరకు ఎదురు చూడట్లేదు. ఆ శత్రువునే కలుసుకోవడానికి అవతల పక్కకు వెళ్తున్నాడు. He and his assistant. ఆయన యొక్క సహోద్యోగి. You read in the Bible. మీరు ఆ బైబిల్లో చదవండి. They went that side. వారిద్దరూ అటువైపు వెళ్ళారు. They killed the people that much. Even the sword was sticking in their hand. వారు ఏ విధంగా అక్కడ ఉన్న శత్రువులను చంపారంటే వారి ఖడ్గాలు వాళ్ళ చేతికి రక్తం ద్వారా అంటుకుపోయినాయి. ఇది దేవుడికి పుట్టిన వాళ్ళు. వీరు దేవుడికి పుట్టిన వాళ్ళు. ఆమేన్. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? జీసస్ అలోన్. యేసు ప్రభు వారు ఒంటరిగా ఇన్ కాల్వరీ, ఆ కలవరి మీద ద ఫుల్ హెల్ సరౌండెడ్ హిమ్. ఆ పాతాళమంతా ఆయన్ని చుట్టుముట్టి ఉండగా, ఫుల్ హెల్, ఆ యొక్క నరకమంతా చుట్టుముట్టి ఉండగా, లూసిఫర్ అండ్ హిస్ ఏంజెల్స్, ఆ లూసిఫర్ వాడి యొక్క దూతలు, he is standing alone. ఆయన ఒంటరిగా నిలబడి ఉన్నాడు. Not asking one angel to help. ఒక్క దేవదూతను కూడా సహాయం చేయమని అడగట్లేదు. That's why అందుచేతనే he is the king of Judah. ఆయన యూదా గోత్రపు సింహం రాజు అయి ఉన్నాడు. Why we are calling him a king of Judah? ఎందుచేత మనం యూదా గోత్రపు రాజు అని పిలుస్తున్నాము? The Bible saying. ఆ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. Why Judah is special? ఎందుచేత యూదా అనేది ప్రాముఖ్యమైంది? The book of Judges. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో They're asking. వాళ్ళు అడుగుతున్నారు, Who will go in the first? ఎవరు మొదటిగా వెళ్తారు? God said. దేవుడు అన్నాడు, Let Judah go first. మొదటిగా యూదా గోత్రం వారు వెళ్ళనివ్వండి. I have the confidence on వారి Judah. మీద నాకు ఆ నమ్మకం ఉన్నది. Because Judah ఎందుచేతనగా యూదా is the lion. ఎందుచేతనగా యూదా గోత్రం అనేది సింహం అయి ఉంది. That's why the Judah అందుచేతనగానే యూదా అనగానే is going in the battle. వారు యుద్ధానికి ముందుగా వెళ్తారు. Brother, నీరు ఆవురికి భారీగా ఉన్నారు. మీరు ఆ గోత్రపు సింహానికి భారీగా ఉన్నారు. ఆమేన్. నీ స్థానం ఎంత? నీ స్థానం ఏంటి? You are the wife of king of Judah.
నువ్వు యూదా గోత్రపు రాజు యొక్క భార్య అయి ఉన్నావు. Amen. ఆమేన్. When he is sitting in the throne, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు you are sitting in the throne. ఆయనతో కూడా నువ్వు కూడా సింహాసనం మీద When he కూర్చున్నావు. speaks, ఆయన ఎప్పుడైతే మాట్లాడతాడో you speak. నువ్వు కూడా మాట్లాడుతున్నావు. You are the part of that government. నువ్వు ఆ యొక్క పరిపాలనలో భాగమై ఉన్నావు. ఆమేన్. This is the character of God, ఇదే దేవుని యొక్క గుణలక్షణమై ఉంది. nature of God. దేవుని యొక్క గుణమై ఉంది. So where God wants to put his servant, ఏ స్థానంలో అయితే దేవుడు ఆయన సేవకులను నిలబెట్టాలనుకుంటాడో ఆ characters ఉండాలి. ఈ గుణలక్షణాలు అనేది ఆ సేవకుల్లో ఉండాలి. ఆమేన్. స్వయం తన కొరకు should die. తన కొరకు తాను చనిపోవాలి. ఆమేన్. First character అదే మొదటి గుణలక్షణం. in the altar, ఆ బలిపీఠం ఎదుట you should die. నీవు చనిపోవాలి. ఆమేన్. The servant should die in the altar. Lord, let me die and you stand up. ఆ సేవకుడు అనేవాడు బలిపీఠం ఎదుట తనకు తాను చనిపోయి, ప్రభువా నేను చనిపోనివ్వండి, నా స్థానంలో మీరు నిలబడండి అని చెప్పగలగాలి. Your style, your character, your dress, your నీ స్టైలు, నీ దుస్తులు, నీ యొక్క ఆడంబరాలు అన్నీ చనిపోవాలి. When you stand in the pulpit, let the people see God, not you. నువ్వు ఎప్పుడైతే బలిపీఠం ఎదుట నిలబడతావో ప్రజలు దేవుణ్ణి చూడాలి, నిన్ను కాదు. The people see God in you. ప్రజలు నీలో ఉన్న దేవుణ్ణి చూడగలగాలి. ఆమేన్. సొంత కథలు కాణీలు, నా భార్య అక్కడ వెళ్ళారు, ఎవరు సారీ తీసుకున్నారు, నా పిల్లలు అక్కడ పడి చదువుతారు, నా పిల్లలు నా మరదు, నా ఏ మరదు. దిస్ ఇస్ నాట్ అ ప్లేస్ టు టెల్ యువర్ ఫ్యామిలీ స్టోరీస్. బలిపీఠం యొద్ద నిలబడి నా భార్య ఇలా చేసింది, నా పిల్లోడు ఇలా అయ్యాడు, వాడు ఇలా చదువుతున్నాడు, వాళ్ళ కథలు చెప్పడానికి కాదు నువ్వు అక్కడ నిలబడేది. You should die in the altar. నువ్వు ఆ బలిపీఠం ఎదుట చనిపోవాలి. Lord, let me die. You stand upon me. ప్రభువా నన్ను నేరుగా చనిపోనివ్వండి, నా స్థానంలో మీరు నిలబడండి. I'm a chappal. I'm a black sandal, Lord. Upon this sandal you stand. Let the people see you, not the chappal. ప్రభువా నేను ఒక చెప్పు వంటి వాడిని, మీరు ఆ చెప్పుల్లో నిలబడి మిమ్మల్ని మాత్రమే ఆ ప్రజలు చూడగలగాలి, నన్ను కాదు ప్రభువా. Jesus reflected the Father. యేసు ప్రభువారు ఆయన తండ్రిని ప్రతిబింబించాడు. He never saw himself. I am. కూడా నేను అని ఎన్నడూ కూడా He చూపించుకోలేదు. said, what my Father show me, I'll do that. ఏదైతే తండ్రి నాకు చూపించాడో నేను అదే చేస్తానని చెప్పాడు. One person coming and said, good preacher. ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, మంచి బోధకుడా. He said, don't call me. ఆయన అంటున్నాడు, నన్ను ఆ విధంగా పిలవద్దు. ఆమేన్. ఈ రోజు ఫిలిపిట్ మీద నిలబడి తండ్రి డప్పు కొట్టుకున్నారు. ఈ రోజు అయితే ఫుల్ ఫిట్ల మీద నిలబడి డప్పు కొట్టుకుంటారు, సొంత డప్పులు. జీసస్ ఈజ్ అ రియల్లీ గుడ్ మ్యాన్, గుడ్ ప్రీచర్. దేవుడైతే యేసు ప్రభువారు అయితే నిజంగానే మంచి బోధకుడు. బట్ ఈస్ కమింగ్ అండ్ సేయింగ్ యు ఆర్ ఎ గుడ్ ప్రీచర్. కానీ ఏ వ్యక్తి అయితే వచ్చి చెప్పి మంచి బోధకుడు అని పిలుస్తుంటే, దేవుడు తప్ప ఎవరు మంచి కాదు. ఆయన అంటున్నాడు, దేవుడు తప్ప మరి ఎవరు మంచి వాళ్ళు కాదు. He is putting God first. ఆయన దేవుణ్ణే ముందు ఉంచుతున్నాడు. He is the character of God. దట్ ఈస్ అదే దేవుని యొక్క గుణలక్షణమై ఉంది. What you are keeping first. ఏదైతే నువ్వు ముందుగా ఉంచుతున్నావో. Joshua kept the word first. జోషువా ముందుగా వాక్యాన్ని ఉంచాడు. And he kept him side back. ఆయన వెనక ఉంచుకున్నాడు. The character of God. అదే దేవుని గుణలక్షణం. Jesus kept the God first and himself back. యేసు ప్రభువారు కూడా దేవుణ్ణి ముందు ఉంచి ఆయన వెనకాల నిలబడ్డాడు. Let me decrease and he increase. నన్ను నేను తగ్గించుకొని ఆయన హెచ్చించబడాలి. John the Baptist. బాప్తిస్మం ఇచ్చే యోహాను. Every servant of God kept God first and hided himself. ప్రతి దేవుని సేవకుడు దేవుణ్ణి ముందిచ్చి వారి వెనకాల నిలబడ్డారు. Do you have that character? ఆ గుణలక్షణం నీలో ఉందా? Just stand up. లేచి నిలబడదామండి. Close your eyes. మీ నేతలు కళ్ళు మూసుకోండి, Think. కళ్ళు ముంచుకొని ఒకసారి ఆలోచించండి. Did my character and God's character is matching? ఒకవేళ మన గుణలక్షణము మరియు దేవుని గుణలక్షణము సరిపోల్చబడుతున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. 2 నిమిషాలు. మనలో మనం, If I am a son of God, ఒకవేళ నేను దేవుని కుమారుని అయితే I have supposed to have that character. నేను తప్పకుండా ఆ గుణలక్షణాన్ని కలిగి ఉండాలి. Just you think over you. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. How much I am taking care of myself and my family, me and me. ఎంతగా నేను నా కుటుంబం గురించి ఆలోచించి, నా గురించి ఆలోచించి, నేను నా కుటుంబం అని ఆలోచిస్తాను. The self should die. ఆ యొక్క స్వయం, self.
నేను అనేది చనిపోవాలి. You put yourself in the altar. నిన్ను నువ్వు ఆ బలిపీఠం ఎదుట నిలబెట్టుకో. Before you stay in the pulpit, నువ్వు ఆ బలిపీఠం ఎదుట నిలబడినప్పుడు kill yourself as a sacrifice. నిన్ను నీవుగా ఒక బలిగా అర్పించుకో. You are the sacrifice today. నీవే ఆ బలి అయి ఉన్నావు ఈ రోజు. Lord, I am the sacrifice. Send your fire and consume me. ప్రభువా, నేనే ఈ రోజు బలి అయి ఉన్నాను, నన్ను మీ అగ్ని ద్వారా దహించి వేయండి. Accept this sacrifice, Lord. ప్రభువా, ఈ బలిని మీరు స్వీకరించండి. Consume it, Lord. మీరు ఈ బలిని దహించి వేయండి ప్రభువా. Make me worthy for your work, Lord. నన్ను మీ పని కొరకు యోగ్యునిగా చేయి ప్రభువా. Think over it, my brother, my sister. ఒకసారి దీని గురించి ఆలోచించండి సహోదరి సహోదరుల. While you're standing, మనం నిలబడి ఉంటుండగా we pray. మనం ప్రార్థన చేద్దాం. We call our brother Prasad. మన సహోదరుని ప్రసాద్ని పిలుద్దాము. Don't open your eyes. You just close your eyes and pray. మీ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మీ కళ్ళు ఎంత మాత్రం తెరవద్దు. మనమందరూ నిలబడి ఉండగానే దేవుడు మనతో మాట్లాడిన మరొకసారి మనం తీర్మానం చేసుకున్నాం.